కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం కుండీచటమరం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ద్వర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీ అక్షమాలాం దధానా హస్తేన ఏకేన పద్మం స్థితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసాకుందేందు శంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రేర్వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం రామం భజే శ్యామలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవే. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. మల్లాద్యన్మయ సింధుచంద్రమమలం గంభీరవాన్నిజ్జరం వేదే శాస్త్ర సుగంధితే ఉపనిషత్ సంశోభితే ధీవరం ధర్మాధర్మ విచక్షణాన్విత మహాపౌరాణికం శ్రోత్రియం వందే మద్గురు చంద్రశేఖరవరం విజ్ఞాన తేజ ప్రభం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. దేవదేవుడు మహాదేవుడు అయ్యో ఒక్కసారి చాలు దారిపై కొంచెం పైకి వేస్తుందా. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయా దాసోయమితిమా మత్వా క్షమస్వ పరమేశ్వర. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈ స్వర్ణోత్సవ ఆశ్రమ స్వీకార సందర్భంగా భారతీ తీర్థుల వారి 50 సంవత్సరాల ఆశ్రమ స్వీకార సందర్భంగా చాలా కాలంగా ఊరు ఊరు వాడవాడ పల్లెపల్లెల్లో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. దానిలో భాగంగా మన గాయత్రి భవనం మామిళ్ళగూడెం ఇందులో ఆనంద రామాయణాన్ని మనకిది చెప్పాలంటే కొత్త సబ్జెక్ట్. దాన్ని మనం ఇక్కడ ప్రవచనం చేసుకునే అదృష్టం అవకాశం భాగ్యం పొందాం. ఇందులో రాజ్యకాండలో గత 3 రోజులుగా ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇవాళ
15వ సర్గ నుండి 19వ సర్గ వరకు మనం అందులో ఉన్న అంశాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీరామదాస ఉవాచ రామరాజ్యే సదానంద సర్వానాసీజ్జనాన్ భువి నాసీత్ కుత్రాపి కలహస్య చౌర్యం నిందాభయం దదా రాజ్యమాసీదసాపత్నం సమృద్ధ బలవాహనం ఋషిభిర్వృష్టపుష్టై శరణ్యం నాటకభూషణై. రామచంద్రమూర్తి రామదాసు చెప్తున్నాడు, రాముడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఈ భూమండలంలో ఉన్న సమస్త ప్రాణులకు ఎప్పుడూ సర్వానాసీ జనాన్ భువి ఎప్పుడూ సంతోషమే కలిగిందట. అక్కడ ఎప్పుడూ కూడా నాసీత్ కుత్రాపి కలహ చౌర్యం నింద భయం, ఎటువంటి దొంగతనం గాని దూషణలు గాని కలహాలు గాని లేవన్నారు. రాజ్యమాసీత్, ఆయన రాజ్యం ఎలా ఉంది? నిర్వైరం, ఎవ్వరూ శత్రువులు లేరు. సంపూర్ణ బలాన్వితం, మహర్షి మనోజ్ఞం, సువర్ణాభరణ సుమంజులం. ఇలాంటి చక్కటి గుణాలతో ధర్మములను ఎప్పుడూ ఆచరించే వారికే సమన్వితమై సంపన్న సస్యంచ, పొలములన్నీ కూడా పంటలతో నిండి ఉండేవిట. ఆ రాజ్యం మంచి దేశంగా, మంచి ప్రజలు కలిగిందిగా, ప్రశాంతంగా ఉందిట. ధాన్యంతో తులతూగుతూ ఉందిట. ఆవుల మందలతో అమందానంద కందోహం అవుతోందిట. దేవాలయాలన్నీ కూడా శోభతో వెలుగొందుతూ ఉన్నాయి రాముడి రాజ్యంలో. సుదేశం సుప్రజం సుస్థం సుతృణం బహుగోధనం దేవతాయతనానాంచ రాజవిపరి. ఇంకా గ్రామాలు ఎలా ఉండేవంటే ధనవంతులతో విరాజిల్లుతూ ఉండేవి, పూల తోటలతో శోభాయమానంగా ఉండేవి, అన్ని ఋతువులలో చెట్లు పూలు పళ్ళు ఎప్పుడు వాటితో నిండి ఉండేది. నదుల్లో ఎప్పుడు నీరు ఎండిపోవటం అనేది లేదు, సమృద్ధిగా ఉండేది. అసలు అక్కడండి కులాన్యేవ కులీనాని నచ అన్యాయ ధనాని చ విభ్రమోయత్ర నారీషు న విద్వత్సు చ కర్హిచితు. అక్కడి వంశములే తరతరాల సంతతి పరంపరగా ఉన్నాయిట. తాత 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 ముత్తాతల కాలం నుండి అన్యాయార్జితమనే విత్తము అస్సలు లేదండి అక్కడ. విలాస రూపమైన ఆ విభ్రమము కేవలం స్త్రీలలో ఉంది కానీ ఆ విభ్రమం అంటే భ్రాంతి, ఆ భ్రాంతి పండితుల్లో లేదు. భ్రాంతి అంటే ఏమిటి? ఆ తస్మిన్ తద్బుద్ధిర్ భ్రాంతి, కాని దాని యందు అవుననేటువంటి భావన పొందటం భ్రాంతి అన్నారు. చీకట్లో తాడును చూశాం, దాన్ని పాము అనుకుంటున్నాం, కానీ పాము కాని తాడు యందు పాము భావన ఆభాస చేస్తున్నాం. అది భ్రాంతి అంటే. ఇక్కడ కుటిల గమనం, వక్ర మార్గ అవలంబన. నదులే వంకర టింకర్లుగా ప్రవహిస్తాయి కానీ దేశ ప్రజలు వంకర టింకర వాళ్ళు కారు, ప్రజలు దుర్మార్గులు కారు. తమస్సు అంటే చీకటి అండి, అది కృష్ణపక్ష రాత్రులకే గాని మానవులకి అజ్ఞానం లేదు. రజస్సు అంటే మలినం, అది స్త్రీలలో కానీ స్త్రీల ఎందే గాని ధర్మాత్ములకు కాదు. ప్రజలు ఎవ్వరూ కూడా గర్వంతో రజోవంతులుగా లేరు, రజోగుణవంతులుగా లేరు. అంధస్సు అంటే గుడ్డితనం, అది ధనంతో అక్కడ వాళ్ళకి లేదండి. అంటే జనులందరూ సంపూర్ణ ధనవంతులై ఉన్నా మత్తులు గారు. రాజులు మత్తులు వారి సేవ మరి నరకప్రాయం అన్నారు. ఇక్కడ అంధస్సు అంటే అన్నమో అన్నా అది బాగా ఉంది. అనయం అంటే వ్యసనాలు, అమంగళం ఆపదలు, ఇవి రాజ్యంలో లేనే లేవు. ఇక ఇక్కడ చూడండి, అనయస్య హస్పదం యత్ర నచవైరాజ పూరుష దండ పరసు కుద్గాల వాలవ్య జనరాజుషు. అక్కడ రాజరోగం క్షయ అది ఎవ్వరిలోనూ లేదు. దండ
ఈ గొడుగులు ఇట్లాంటి వాటిల్లోనే చూడొచ్చు కానీ అపరాధం వల్ల కోపం వల్ల కలిగిన శిక్షలు వాళ్ళకి లేనే లేవు. ఆతపత్రేషు నాణ్యత్ర క్వచిత్ క్రోధాపరాజిత అన్యత్ర క్షిక వృందేభ్య క్వచిన్న పరిదేవనం. రామరాజ్యంలో ఎక్కడా వ్యసనాలు లేవు. అక్కడ చేతిలో పాశం ధరించిన వారు అంటే పాచికలను ధరించిన వారు అని అనుకోకూడదు. వాళ్ళంతా చేతుల్లో ఆయుధాలు ధరించి యుద్ధంలో శూరులుగా ఉంటారు. ఇక వాళ్ళకి జాడ్యం అంటే మందకొడితనం నీటి ఎందే గాని మనుషుల్లో లేదు. దుర్బలం అంటే సన్ననిది అని అర్థం. అది స్త్రీల నడుములో ఉన్నది కానీ ప్రజల్లో లేదు. ప్రజలందరూ మిక్కిలి బలిష్ఠులు. ఇక ఇలాంటి అనేకమైన వర్ణనలండి. ధర్మేణ రాజా ధర్మజ్ఞ సీతారామ ప్రతాపవాన్. ఇక్కడ అనేకమైన విషయాలు చెబుతున్నాడు. అన్ని కూడా ధర్మేణ రాజా ధర్మజ్ఞ సీతారామ చకార రాజ్యం నిర్ద్వంద్వం అయోధ్యాయాం సునిశ్చిలం. ఇలా ధర్మ ప్రతాపాన్వితుడై ఆ శ్రీ సీతారాముడు ధర్మంతో అయోధ్యను రాజధానిగా ఏర్పరచుకుని ప్రజలను చక్కగా పరిపాలిస్తూ ఉండంగా ఆయన ఎలాంటి వాడు అంటున్నారు ఇక్కడ? దుష్టుల హృదయాలకు సూర్యుని వంటి వాడై తప్పించాడు. సత్పురుషుల యొక్క స్వజనుల యొక్క మనస్సుల్లో చంద్రుడిలాగా ఉన్నాడు. ఇంద్రుడిలాగా యుద్ధంలో అఖండ కోదండాన్ని పూని భండన భీముడు ఆత్మజన బాంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవనిక లేడు లేడు లేడనుకు గడకట్టి వేరికాడాండ రడాండ దంబులు అజాండము నిండా మత్తవేదండము నెక్కి సాటిదన్ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అన్నారు గోపన్నగా. అలా ఆయన అఖండమైన కోదండాన్ని బట్టి శత్రువుల సేనలను తునుమాడాడు. సమవర్తి యమధర్మరాజుకి ఒక పేరు. అంటే నిరపరాధులైన వాళ్ళని శిక్షించకుండా సాపరాధులైన వాళ్ళనే శిక్షిస్తూ ఉండేవాడు రాముడు. ఇలా జగత్తును కాపాడటంలో అసక్త అన్నారు. అంటే జగముకు ప్రాణమైన వాసుదేవుడికి సమానుడయ్యాడు. అలా ధనదుడు అంటే కుబేరుడు, రాజరాజు అనే పేర్లు కుబేరుడికి ఉన్నాయి. అతడే శత్రు భయంకరత్వాన్ని సాక్షాత్తు రుద్రుడిగా అందువల్ల సమస్తము ఆయన యొక్క దేవతలను స్తుతిస్తూ భజిస్తూ ఉంటారు. జాత గుహ్యచర యస్య గుహ్యక పరితోనృషు సంసేవిష్యామే రాజన్ సురాస్వాం స్వస్య వైభవై. సాధ్యనామక దేవతలకు అసాధ్యు. వసువు అంటే బంగారము కలిగి ఉండటం చేత వసుదేవతల కన్నా వసురుద్రాదిత్యులని క్రమం వాళ్ళకన్నా అధికుడు. గ్రహముల యొక్క విగ్రహాన్ని పొందినవాడు అంటం వల్ల సర్వగ్రహ అధిక తేజోయుక్తుడు. అశ్విని దేవతల కన్నా అధికమైన సౌందర్యం కలిగిన వాడు. మరుద్గణ దేవతలు ఇతని ఎదుట కంటికి కూడా ఆనరు. సమస్త విద్యాధర దేవతల్లో సకల విద్యలు ధరించిన వాడు రామచంద్రుడు. గంధర్వులు తన నిజగాన మహిమతో వాళ్ళ యొక్క గర్వాన్ని అణగద్రొక్కాడు. యక్ష రాక్షసులు అతని యొక్క స్వర్గ సమానమైన దుర్గాన్ని రక్షిస్తున్నారు. నాగులు బలిష్ఠుడైన అతని యొక్క నాగము వలన నాగులను తిరస్కరించారు. రాక్షసులు మానవ రూపాన్ని పొంది అతన్ని సేవించారు. ఇలా అనేక వర్ణనలు. ఇదంతా రామరాజ్య పరిపాలన అంటూ అగజాన్యస్యతు గజాన్నగ నగవర్ష్మసు వర్ష్మన అజస్రదానినో దృష్ట్వా అభవన్ అన్యేపి దానినః. ఇలా అగము అంటే కొండల్లో పుట్టింది కాబట్టి నగచ్చతీతి అగహ కదలకుండా ఏదుంటుందో అది. ఆ నగజము నగాతు జాయతీతి నగజం అంటే గజములు పర్వతాల వంటి దృఢమైన ఉన్నత శరీరాలు పొందినవై నిరంతరం ఆ మదజల ద్రవం అలా స్రవిస్తూ ఉంటే చూచేవాళ్ళు ఇతరులు
వీళ్ళందరూ మృగం అంటే ఇదే కదా అని అనుకునేవాళ్ళుట. ఏకయేవహి కామో అస్తి స్వర్గేశోపి అంగవర్జిత. స్వర్గంలో కాముడు ఒక్కడే, కానీ ఆయనకి ఏం పేరుంది? అంగవర్జిత, అంగం లేనివాడు, అనంగుడు అన్నాం. సాంగోపాంగాశ్చ సర్వేషాం సర్వే కామా హితద్. కానీ రామరాజ్యం అంటే అందరికీ సమస్త కామములను, సాంగోపాంగములు అంటే సమగ్రములుగా ఉన్నాయి. ఇలా ఒక్కటి కాదండి, అనేక గుణ సంపూర్ణ పూర్ణచంద్ర నివజ్జుతి సతతావృత క్లిన్న మూర్ధజ క్షితిపర్షభ. ఇలా రామచంద్రమూర్తి సమస్త సద్గుణ సంపూర్ణుడై పౌర్ణమి నాడి చంద్రుడిలా వెలుగుతున్నాడు. ఎప్పుడూ యాగాలు ఆచరించి అవభృత స్నానం చేత తడిసిన వెంట్రుకలు కలిగిన వాడై ఉన్నాడు. అనేక యాగాలు, ప్రకృతి రక్షణతో సంపన్నుడు, దాన ధర్మాలతో బ్రాహ్మణులకు తృప్తి చెందించిన వాడు, పరమేశ్వర చరణారవిందాలను ఎప్పుడూ రాముడు శివధ్యానమే, ఓం నమ శివాయ ఈ పంచాక్షరినే ఆయన చేసేవాడు. ఆ చరణారవిందాల భక్తితో ధ్యానించేవాడు. ఆ సాంబ సదాశివుడి యొక్క దివ్య ఆ చరణాలను ఆశ్రయించాడు ఆయన. సీతాదేవి చేత కడగబడ్డ చరణారవిందాలు కలిగి ఆ అమ్మతో క్రీడిస్తూ అమందానందాన్ని పొందాడు. రఘుపుంగవుడి రాజ్యంలో అందరూ ఏకపత్ని వ్రతం ఆచరించేవారేనండి. నారీమణులందరూ, అందులో ఒక్కళ్ళు కూడా పాతివ్రత్య ధర్మాన్ని వదిలిన వాళ్ళు లేరు. వేదాధ్యయనం చెయ్యని బ్రాహ్మణుడు లేడు, సూర్యుడు కాని క్షత్రియుడు లేడు, ధనార్జనలో నేర్పరి కాని వైశ్యుడు లేడు. శూద్రులు ద్విజసేవా నిరతులై అన్యవృత్తిని అవలంబించకుండా ఉన్నారు. రామరాజ్యంలో బ్రహ్మచారులందరూ వేదాధ్యయనాన్ని తప్పక చేస్తారు. ఎప్పుడు గురుకులానికి అధీనులై వేదగ్రహణాసక్తులై ఉంటారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే 4 వర్ణాల వారి నుండి వారి వారి వర్ణముల స్త్రీలలో క్రమంగా పుట్టిన వారు బ్రాహ్మణాది లక్షణ సంపన్నులవుతారు. ఇది చాలా చాలా చర్చనీయాంశం. బ్రాహ్మణు నుండి క్షత్రియ స్త్రీ యందు ఎవరైనా జన్మిస్తే, అలాగే వైశ్య స్త్రీ యందు జన్మిస్తే, శూద్ర స్త్రీ యందు జన్మిస్తే వాళ్ళకి పేర్లున్నాయి. వాణ్ణి మూర్ధావసిక్తుడని, అంబస్తుకుడని, పారశవుడు అని చెప్పారు. ఇలా క్షత్రియుడి నుండి వైశ్య స్త్రీ యందు, వైశ్య నుండి శూద్ర స్త్రీ యందు, బ్రాహ్మణ స్త్రీ యందు క్షత్రియ పురుషుడి నుండి చాలా ఈ అనులోమ ప్రతిలోమ విలోమ ఈ ప్రభేదాలతో వర్ణసాంకర్యం జాయతే వర్ణసంకర అన్నాడు కదా. శపాక పులస్క కుక్కుటాది సంకర జాతులని పిలువబడుతున్నాయి. ఇవి ఏవి కూడా రామరాజ్యంలో వాళ్ళ వాళ్ళ పరంపర ఆగత స్థితిని చూసుకుని ఆ నీచ మార్గాన్ని కనీసం చూడటానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. నా శఠ నైవ వాచాట వంచక నోయి హింసక నా పాఖండ నైవ భండ నరండ నైవ చౌండికా. రామరాజ్యంలో బిడ్డలు లేని వాళ్ళు లేరు, ధనం లేని వాళ్ళు లేడు, తప్పుదారిలో పోయేవాళ్ళు లేడు, అకాల మరణం కలిగిన వాళ్ళు లేడు, మూర్ఖుడు లేడు, అక్కరమాలినవాడు అంటే ప్రయోజకుడు కానివాడు ఎవడు లేడు, వదరుబోతు లేడు, ధూర్తుడు లేడు, హింసించేవాడు లేడు, జారినులు, పాషండులు, విధవలు, గర్వులు, ఇవన్నీ ఇట్లాంటి దుర్మార్గులు ఎవరు లేరు. అంతటా కూడా వేదఘోష కర్ణానందప్రదంగా ఒప్పుతూ ఉంటుంది. మనకు కూడా ఎల్లుండి నుంచి ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా మన స్వాముల వారి వర్ధంతి సందర్భంగా కూడా ఇక్కడ వేద పారాయణ కృష్ణ యజుర్వేద సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణ కూడా మనం పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ అడుగడుగుకి శాస్త్ర ప్రసంగాలే వినిపిస్తుండేవి. ఎక్కడ చూసినా భాగ్యవంతుల ఉల్లాస సల్లాపాలే, అంతటా మంగళగీతాలే, వేణు వీణా మృదంగాది మంగళవాద్యాలు మధుర స్వరాలే వినిపిస్తూ ఉండేవి.
యజ్ఞీయ కర్మాంగ సోమపానం తప్ప మద్యపాన ప్రసక్తి రామరాజ్యంలో లేదు. మాంసాహారం అనేది యజ్ఞీయమైన హోమశేష పురోడాశంలో తప్ప ఐచ్ఛికంగా ఎక్కడా లేదు. జూదగాండ్రు లేరు, అధర్మిష్ఠులు లేరు, దొంగలు లేరు. రామరాజ్యంలో పుత్రులకు వాళ్ళ తల్లిదండ్రులు సేవ చేయటం అనే తల్లిదండ్రుల పాదసేవ, పుత్రులకు తమ తల్లిదండ్రుల పాదసేవ అనేది దేవతారాధన. పితృపాద సేవే దైవ పూజనం. తల్లిదండ్రులను భజించడమే ఉపవాస తీర్థ వ్రత సేవనాదులు చేయటం. ఇలా అనేక, ఈ అధ్యాయం అంతా రామరాజ్య పాలన ఒక్కొక్కటి వివరించి చెప్పుకుంటే అనేక అర్థాలు మనకు వస్తూ ఉంటాయి. వేద శ్రవణం ఏమండి, అక్కడ నరులు మరి ప్రతి వాక్యాలను వింటూ ఉండేవాళ్ళు. త్రికాలాలలోనూ అనేక సార్లు బ్రాహ్మణులు పూజించబడుతున్నారు. ఇప్పుడు అందరూ విద్వాంసులు. అవిద్వాంసుల నుండి తపస్సంపన్నులు, అతపస్సంపన్నుల నుండి జితేంద్రియులు, అజితేంద్రియుల నుండి జ్ఞాననిష్ఠులు, అజ్ఞాననిష్ఠుల నుండి శివలింగులు అంటే నిర్మల మంగళ లక్షలాన్వితులైన సమర్పించబడి గౌరవించబడుతున్నారు. మంత్రభూతం మహార్హంచ విధియుక్తం సుసంస్కృతం బాడవానాం ముఖాగ్నౌచ హూయతే అహర్నిశం ఆరామాణం పదే పదే శుచిభిర్ద్రవ్య సంభారై కర్తారో యత్ర భూరిశః. అహోరాత్రం అంటే ఎల్లప్పుడూ అని అర్థం. అత్యుత్తములైన మంత్ర పరిశుద్ధములైన విధి విధాన రచితములైన సుసంస్కృతములైన యజ్ఞ ద్రవ్యాల చేత బ్రాహ్మణ సమారాధనలు చక్కగా జరుగుతున్నాయి. బావులు, సరోవరాలు, చెరువులు, తోటలు ఇవన్నీ కూడా మంగళద్రవ్య సంభారాలతో విశేషంగా ఏర్పరిచేటువంటి ధర్మ ప్రభువులు నిండి ఉన్నారు. ఆ రామరాజ్యంలో అన్ని జాతుల వారు సంతృప్తులే, సంతుష్టులే, సంపుష్టులు. ఇలా ఎన్నో రకాలుగా అక్కడ చూడండి. స్త్రీ అంటే కాంతి పతాకాలలో ఉంటుంది కానీ చంచలమైన స్త్రీ అంటే సంపద రాజ్యంలో, చంచలమైన సంపద రాజ్యంలో లేదు. ఇలా రామరాజ్యంలో గల స్త్రీల యొక్క సీమంతముల్లో అనేక చంద్రసూర్యులు ప్రకాశిస్తున్నారు. చూడామణి, చంద్రకాంత మణులు పెట్టుకుంటారు కదా, అలా ఇలాంటివి ఎన్నో విశేషాలు. సహస్రాక్ష్యోస్తేకయేవ మహాన్ స్వర్గే ప్రగీతే. స్వర్గంలో ఇంద్రుడు ఒక్కడే చక్కగా ఉన్నాడని అనుకున్నాం, సహస్రాక్షుడని. ఈ రామరాజ్యంలో చామరములన్నీ సహస్రాక్షాలే, నెమలిపించాలి. అవి లెక్కలేనని ఉన్నాయట. అంటే వింజామరలు నెమలి రెక్కలతో తయారైనాయి. అమృతపానం మాత్రమే స్వర్గంలో ఉంది. రామరాజ్యంలో ప్రతి గృహంలో నవరసాలు అనుభవింపబడుతున్నాయి. స్వర్గవాసులు ఈ సుధాపాన సంతుష్టులైనట్టుగా చక్కగా నడుస్తోంది. కాబట్టి ఇలా పూర్వం శృతం శిశూనామి చుంబనం దివసేము రామరాజ్యే అనిశము నారీ చుంబన అని ముహుర్ము. ఇలా అసమానమైన నిత్య మంగళంగా ఈ రామరాజ్యం అక్కడ నడుస్తూ ఉన్నది. ఏకదా రాఘవ శ్రీమాన్ సమాహూయ కుశం లవం. రామదాస్ గారు అంటున్నాడు, ఓ రోజున కుశుడిని పిలిచి రామచంద్రమూర్తి వారు, నేను కుశుడికి రాజనీతి ఉపదేశిస్తాడు. ఇక్కడ ఏంటంటే కుశుడు, లవుడు, లక్ష్మణ భరత శత్రుఘ్నులను పిలిపించి రహస్యంగా రాజనీతిని చెప్పాడండి. నువ్వు కూడా వినమని రామదాసు చెబుతూ, ఓ కుశుడా, ఓ లవాదుల్లారా, శ్రద్ధగా మీరు వినండి. శృణుతాత్ర స్వస్థ చిత్త రాజనీతిం వదామ్యం. నేను వైకుంఠం వెళ్ళిన తర్వాత నువ్వు భూపాలుడు అవుతావు. కావున నేను చెప్పే మాటలు నువ్వు సావధాన చిత్తంగా వినాలి. దీర్ఘకాలం బ్రతకగలిగే రాజు అసత్యం ఆడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. రాజు మిక్కిలి కాముకుడైతే, మిక్కిలి కోపం గలవాడైతే సుఖం పొందడు. పరదారాసక్తి వదిలేయాలి. యథార్థం మాట్లాడటం, పారిశుద్ధ్యం, భూతకారుణ్యం, సహనం, రుజుత్వం, ప్రియ సంభాషణం,
శౌచం దయాక్షాంతి ఆర్జవం మధురం వచ ద్విజగో యతి సద్భక్తి సప్తైతే శుభదా గుణా. మరి దోషాలేంటి? నిద్ర, ఆలస్యం, మద్యపానం, యూతం, వారాంగనారతి, అతిక్రీడ, అతి మృగయ, సప్త దోషా నృపస్యచ. నిద్రాళుత, ఎప్పుడు నిద్రపోతూ ఉండటం, సోమరితనంగా ఉండటం, మద్యపానం, జూదం, గణికాసక్తి, మరి అతిక్రీడ, మిక్కిలి వేటాడటం, ఇవి సప్త దోషాలు రాజుకి హానినిస్తాయి. ఈ భూమి మీద రాజు ప్రజలను కన్నబిడ్డల్లాగా కాపాడాలి. ఎప్పుడు ఇక్కడ మాట అంటున్నారు, షష్టాంశ కరభారస్య రాజ్ఞాగ్రాయ, 6వ వంతు భాగమే పన్నుగా గ్రహించాలి. అది షష్టం ధ్యేయమని. జ్ఞేయంచారై సదావృత్తం పృథివ్యా పార్థివేన వై పరరాష్ట్రే సదా దూత ననాదేశ విరూపిత. రాజు ఎప్పుడూ లోకంలో జరిగే అన్ని విషయాలని విజిలెన్స్, ఇంటెలిజెన్స్ ద్వారానే తెలుసుకోవాలి. అనేక మంది మఫ్టీలు అంటాం కదా, వివిధ వేషాలు వేసి ఆ దూతలు కొన్ని చోట్ల 5 మంది, కొన్ని చోట్ల 2, కొన్ని చోట్ల వాళ్ళని పెడతారు. పరదేశస్థుడై వచ్చిన ఏ దూతను తొందరగా నమ్మద్దు. సామ దాన భేద దండోపాయాలను కాలోచితంగా వినియోగించాలి. సమయం వచ్చినప్పుడు తన పనిని తాను సాధించుకోవాలి. మనస్సులో ఎంచిన పనిని ఎవ్వరికీ చెప్పకూడదు. పనిచేసి దాన్ని జనులకు, మంచి మంత్రులకు చెప్పచ్చు. ప్రతి నెల బ్యాలెన్స్ షీటు, ఖజానా ఒకసారి పరిశీలించాలి. సేవకుల మీదే విశ్వాసం ఎప్పుడూ ఉంచకూడదు. అలాగే ప్రతి సంవత్సరం ఒక క్యాబినెట్గా కూడి ఊళ్ళు, కోటలు, కందకాలు ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేయాలి. 4 నెలలకు ఒక్కసారి రహదారులు వెరిఫై చేయాలట. 15 రోజులకు ఒకసారి ఏనుగులను, 8 రోజులకు ఒకసారి గుర్రాలను, నెలకొకసారి ఈ వస్త్రాది భాండాగారాలను, 3 రోజులకు ఒకసారి ఈ కోకిలలు, పక్షులు, ఈ వీటిల్లో పనిచేసేవారు. అలాగే 6 నెలలకు ప్రతి నెల సైన్యాలను, 6 నెలలకు ఒకసారి బావులను, ప్రతి నెల పూ తోటలను తనే వెళ్ళి కానీ మంత్రిజనులను పంపి కానీ చూసుకోవాలి. ఇదంతా కూడా రాజు చేయాల్సిన డైలీ దినచర్య అండి. ద్రవ్యాదాయం సదా పశ్యే స్వ్యయంతు నిరీక్షయే ఆదాయస్య చతుర్దాంశైర్ వయఃకార్యో నృపోత్తమై. ద్రవ్య ఆదాయాన్ని ఎప్పుడు చూసుకోవాలి. సెలవులను కూడా మదింపు చేయాలి. ఆదాయంలో 4 ఒక పాలు ఖర్చు పెట్టాలి. 3 ఒక పాలైనా చేయొచ్చు. సగభాగం మాత్రం ఎప్పుడూ వెచ్చించకూడదు. మంత్రులను మంచితనంతో మన్నిస్తూ ఉండాలి. వాళ్ళని ఎప్పుడూ కోపగించకూడదు. వాళ్ళకి ఎప్పటికీ అప్పుడప్పుడు సత్కారాలతో మనం బిర్రదిగేటట్టు చేయకూడదు. అలాగే రాజదుర్గములు అంటే కోటలను కాపాడుకోవాలి. రాజులు చారుల ద్వారా పక్షానికి ఈ నగర, గ్రామ, దుర్గ, కాంతార, ద్వీపాది స్థానాల్లో ఉండే సమస్త జనుల యొక్క యోగక్షేమాన్ని విచారిస్తూ ఉండాలి. కాషాయ బట్టలు కట్టుకున్నవారు, అవధూతలు లాంటి వారు, వాణిజ్య వర్తక వేషధారులైన దూతలను పంపి ఇతర దేశాల నుండి వాళ్ళ నడవడికలు తెలుసుకోవాలి. ఇలా ఎన్నో అగ్రేసరం పార్శ్వగౌచ పశ్చాద్భాగస్య రక్షకం సేనాపతి మంత్రిడంచ స్వీయం ప్రతినిధింతదా. నేర్పరి అయినటువంటి రాజు తనకు ముందు వెనుక ఇరువైపులా ఉండే రక్షకులను, అలాగే సేనాపతిని, మంత్రిని, తన ప్రతినిధి అయిన వాడిని, సారథిని, ఈ వింజామరులు వీచేవాడిని, సన్నిహితమైన భటులను సన్మానాలు, దానాదులతో సంతృప్తి పరుస్తూ ఉండాలి. రాజు తన దేశం యొక్క కాల బల కోశాలు పరీక్షిస్తూ
శత్రువుల యొక్క దేశ కోశ కాల్బలాలను పరిశీలిస్తూ నడుచుకోవాలి. మిత్రులను సుహృత్తులను అందరినీ కూడా వీళ్ళల్లో మిత్రులెవరు, మిత్రులకు మిత్రులెవరు, సుహృత్తులకు సుహృత్తులెవరు ఇలా పరీక్షించి మిత్రబలం, మిత్రమిత్ర బలం, సుహృద్బలం, సుహృద్బలం ఇలా పరీక్షించుకొని ఆ రాజు శత్రురాజునకు దొరకకుండా ఉండాలి. ఉత్తరాభిముఖ కార్య సేనావాసో నృపేణ అగ్రేసర చ ఉత్తరం నృపేణ ఆజ్ఞాత్య సాదరం. అంటే రాజైన వాడు తూర్పు దిక్కుకు ప్రయాణం చేయవలసి ఉన్నప్పుడు ఉత్తరంలో ధ్వజాన్ని పెట్టాలి. ఉత్తరాభిముఖంగా సైన్యాన్ని నిలిపి సేనాపతికి పూర్వ ప్రయాణాన్ని చెప్పి క్రోశడు దూరం ఉత్తరానికి పోయిన తర్వాత తూర్పుకు వెళ్ళాలట. అదేవిధంగా పశ్చిమానికి పోవాల్సి వస్తే దక్షిణంలో వ్యత్యాసమైన ధ్వజాన్ని చూపించాలి. అప్పుడప్పుడు చారుల వల్ల వాళ్ళ వృత్తాంతాలు తెలుసుకుంటూ ఉండాలి. ఇలా ఎన్నోనండి, అనేక విషయాలు చాలా చాలా చెప్పారు. సభాం రాజ్ఞాం ప్రగంతవ్యం వివారంతు ఏకదాధవ అర్ధయామం సభా మధ్యే స్థేయం రాజ్ఞా నవైచిరం. రాజు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. ఏమన్నాడు? సభాం రాజ్ పరుల ఇళ్లకు అనేక సార్లు వెళ్ళకూడదు. ప్రోటోకాల్లో రాజు దగ్గరికే రావాలి కానీ రాజే స్వయంగా వెళ్ళకూడదు. ద్వారపాలకుణ్ణి, సాకలివాణ్ణి, నీళ్లు పోసేవాణ్ణి వీళ్ళని ఒక కంటితో కనిపెట్టాలి. ఉతికిన బట్టలు సరిగ్గా ఉన్నాయో లేవో పరీక్షించాలి. ఇతరులు తాంబూలాలు లాంటివి ఇస్తే, ఏదైనా మంచినీళ్ళు లాంటివి ఇస్తే, ఏదైనా ఫలాలు లాంటివి ఇస్తే పరీక్షించి చక్కగా చూసుకుని దాన్ని స్వీకరించాలి. రాజేంద్రుడైన వాడు రాజుల్ని దగ్గరకు తీసి మాట్లాడకూడదు, వాళ్ళతో సన్నిహితంగా మెలకూడదు. స్వదేశ నగరాత్ రాష్ట్రాత్ బహిష్కార్యో నృపోత్తమై. చూడండి, ఒక సమావేశం జరుగుతుంటే ఒక సమావేశంలో రాజు 2 సార్లు సభాప్రవేశం చేయకూడదు. అంటే ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన వచ్చాడు అని అంటే దాన్ని బ్రేక్ ఇచ్చి మళ్ళీ నేను వస్తాననే విధానం ఉండకూడదట. గంట సేపు కన్నా అధికంగా రాజన్నవాడు సభలో ఉండకూడదు. అంతకు ముందే ఏదన్నా ఉంటే అందరూ చర్చించుకోవాలి కానీ రాజుగారు అశాంతం జరిగే చర్చ అంతా ఆయన వినాలని లేదుట. రాజోత్తముడైన వాడు తనకు ఇష్టం లేని వాడిని నగరం నుండి ఆఖరికి దేశం నుండి వెళ్ళగొట్టాలి. కాళ్ళు సాపి సభలో కూర్చోకూడదు. చేతులతో మోకాళ్ళను ఇట్లా పట్టుకుని కూర్చోకూడదు. సభలో అట్టహాసంగా పెద్దగా నవ్వటం తగదు. మలిన వస్త్రాలతో సభాప్రవేశం చేయకూడదు. పండితులు, గాయకులు, ధర్మశాస్త్రవేత్తలు, తార్కికులు, వైదికులైన బ్రాహ్మణులు, వైద్యులు, వందిమాగదులు, గణికులు, గణకులు వీళ్ళందరినీ రాజు ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉండాలి. పొగడ్తలు నమ్మకూడదు. వాళ్ళని ధనాదులతో సంతోషపరచవచ్చు. ప్రజలను గౌరవించాలి. వ్యర్థంగా ప్రజలను దండింపకూడదు. ప్రజలకు దుఃఖం కలిగేటట్లుగా ఎప్పుడు చేయకూడదు. ఏమండి, ఇలా ఎన్ని రకాల ధర్మాలు చెప్పాడు. ఇంకా అంటున్నాడు, అనేక సార్లు రాజ సన్నిధిలో నవ్వకూడదు. తుమ్మటం, ఆవలించటం ఇవన్నీ కూడా తగవు అన్నారండి. సదాన స్థీవనం కార్యం సర్వైర్ మాండలికే నృపై ఆగమే గమనే సర్వైర్ వందనీయో నృపో. ఇలా అనేక ధర్మాలు ఇక్కడ చెబుతున్నారు. ఎలా అయినా అసహ్యత కలిగించకూడదు. మహారాజు సభకు వచ్చినప్పుడు, సభ నుంచి వెళ్ళేటప్పుడు కూడా అందరిచే నమస్కరించబడతాడు. అందుకే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే లేచి నమస్కారం చేస్తారు, వెళ్ళేటప్పుడు లేచి నమస్కారం చేస్తారు. ఇతర రాజులు రాజ సన్నిధిలో బిగ్గరగా మాట్లాడకూడదు.
నిద్రిస్తుండే వాటిని, నీరు త్రాగుతున్న వాటిని నమ్మి నువ్వే గతని ఆశ్రయించిన వాళ్ళని, రతిక్రీడలో ఉండే వాటిని హింసించకూడదు. ఇక్కడ సీమాచారులు అన్నాడు. సీమాచారులు అంటే నగర కావల వాళ్ళని 8 దిక్కుల్లోనూ స్థాపించి వేటాడచ్చుట. రాత్రిపూట ఊరికే మిత్రులతో మారువేషంతో బయటకు వెళ్ళొచ్చు అండి. ఇలా అనేక ఊరిలో రాత్రివేళ గస్తీ తిరిగి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఇంటిలో పోరు పెట్టుకోకూడదు. ఇంటి సంగతిని సభా మధ్యలో అణుమాత్రమైన చెప్పకూడదు. సభలో ఈ చేతులతో తలగొక్కోవటం, జుట్టు పెనవేసుకోవటం ఇలాంటివి చేయకూడదు. శత్రువుల ఔన్నత్యం విని అమ్మో అని భయపడకూడదు. రాజు మరణంలో ఎప్పుడూ పరిగెత్తిపోకూడదు. శత్రువుకి వెన్ను చూపించకూడదు. అలాగే నదిని దాటాలి అంటే తెప్పల మీద నదిని దాటకూడదు. సేతువు బ్రిడ్జి లాంటిది కట్టే వెళ్ళాలట. రాజు ఎక్కడైనా పిల్లలతో ఓడనెక్కి నదిని దాటకూడదు. అంగళ్ళ బజారుల్లో నలుదారులు చేరిన చౌరస్తాల్లో నిలవకూడదు. అలాగే భార్యని అలాగే కొడుకుని కొట్టకూడదు. తన రాజ్య ముద్రాంకిత ఆ పత్రం ఉంటుంది కదా, దాన్ని చూపకుండా ఊరిలో కానీ ఊరి వెలుపులకు కానీ ఎవరిని బెదిరించకూడదు. కర్తుం ఆజ్ఞాపనీయం నా ముద్రా ప్రతాంకితం విన నారణ్యేలుంటం చోరై పధికార్యం నృపోత్తమై. ఇంకో చూడండి ఈ మాట, ఎప్పుడు సరైన కారణం లేకుండా రాజు ముండనం చేసుకోకూడదు. అరణ్య మార్గంలో దొంగలతో అపహరణం చేయించకూడదు. ఉత్తమమైన రాజు పర్వకాలంలో వాళ్ళ ఇంటిలో స్నానం చేయకూడదు. ధనుర్బాణాలను కాళ్ళతో కన్నకూడదు. బ్రాహ్మణులతో వాదమాడకూడదు. పాచికలాటలో దొంగ ఎత్తులు వేయకూడదు. వాకిళ్లల్లో దారుల్లో అడ్డంగా నిలబడకూడదు ఏమండి. కాబట్టి ఇలా ఎన్నో అంశాలు, రాజధర్మాలు అనేకం. తను ఉన్నతిగా ఉన్నా విర్రవేయకూడదు. పండితులు, వైదికులు, వీరులు, గాయకులు, నటకులు, గణకులు వీళ్ళందరూ వాళ్ళ ఉన్నతితో సత్కర్మలను భక్తితో ఆదరించడం వాళ్ళు చేసేవాడికి రాజుకి మంచిది. ఏనయద్యాచితం రాజ్ఞే భుసురేణార్పయేచ్యతు. సప్తద్వీపాలను జయించిన రాజు పాదయాత్ర చేయకూడదు. ఏకాదశి నాడు నిర్జల ఉపవాసాన్ని ఆచరించకూడదు. ఫలాహారం చెయ్యాలి. ఏ బ్రాహ్మణుడు దేన్ని యాచించినా దాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేయాలి. రాజులకు బ్రాహ్మణులే దేవతలు కదా. ఉత్సాహ సమయంలో కోపంతో కారాగారంలో ఉన్న వాళ్ళని విడిపించవచ్చు. రాజు తన యొక్క ఆజ్ఞాభంగమైతే దానికి ఆయన తల తెగిపడినట్టుగానే భావించాలి. ఇట్లా తన కుమారుడైన కుశుడికి రామచంద్రమూర్తి, అక్కడ లవుడు, తర్వాత లక్ష్మణ, భరత, శత్రుఘ్న వాళ్ళందరికీ కూడా చక్కగా ఇలా ఉపదేశిస్తూ అనేకంగా రాజ్యకాండ అంటే అడ్మినిస్ట్రేషన్ అండి. రాజ్యకాండ అంట ఎలా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అన్నది. శ్రీ రామదాసోవాచ ఏకదా కుశకన్యాయ హేమయాస్య స్వయంవరం అయోధ్యాయాం చకారాధ రామస్యాతి మహోత్సవై. ఇంకా రామదాసు విష్ణుదాసుతో అంటున్నాడు, ఒకప్పుడు రామచంద్ర స్వామి కుశుడి కుమార్తె, కుశుడికి ఒక అమ్మాయి అన్నది హేమ ఆమె పేరు. ఇదంతా మన ఉత్తరాఖండ్ తర్వాత కదా. ఈ హేమ అనే కన్యారత్నానికి అయోధ్యాయం చకారాధ, అయోధ్య రాజధానిలో స్వయంవరాన్ని ఏర్పాటు చేయించాడు. అది ఎట్లా అంటే సమాహూతా నృపా సర్వే నానా ద్వీపాంతరస్థిత సమాజగ్ను సువేషాస్య సభాయాం చతురాననే.
వాళ్ళందరూ వాళ్ళ వైభవాలతో వచ్చారు. స్వయంవర సభాభవనంలో సుఖాసీనులయ్యారు. అది యొక్క మహాసభ. పాపయ్య శాస్త్రి గారు సీతా స్వయంవరంలో చెప్తారు, ఆ సభాభవనంలో అందరూ సుఖాసీనులయ్యారు. దేవతలు, విద్యాధరులు, గంధర్వులు, కిన్నరులు, మహర్షులు అందరూ కూడా చక్కగా సభలో కూర్చున్నారు. అప్పుడు ఆ సభలో కనకమయమైన పల్లకెక్కి దివ్యాలంకార భూషితమైనటువంటి హేమ అనేటువంటి ఆ కుశుడి కుమార్తె నవరత్నమయమైన దివ్య హారాన్ని ధరించి స్వయంవరార్థమై అక్కడ ప్రవేశించి సమస్త రాజుల్ని, సకల రాజకుమారుల్ని విలాసంతో వీక్షించింది. చాలా చక్కగా స్వయంవరాలు మనకు ద్రౌపది స్వయంవరం, సీతా స్వయంవరం, మరి రుక్మిణి స్వయంవరం, దమయంతి స్వయంవరం, ఇవన్నీ ఉన్నాయి. ఏతస్మిన్నంతరే తత్ర అవంతినాథసుతో మహాన్ చిత్రాంగదో సభాయాశ్చ. ఇది చూడండి, అంత పెద్ద సభ జరుగుతుంటే ఉన్నవాడు ఉన్నట్టుగా అకస్మాత్తుగా అవంతి దేశ రాజు ఉగ్రబాహు, ఆ రాజు యొక్క కుమారుడి పేరు చిత్రాంగదు. వాడు ఈ రామచంద్రాదులందరూ పరధ్యానంలో ఉండంగా, వేరే పనుల్లో మునిగిపోయి ఉండంగా మహావేగంతో సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి అక్కడున్న వాళ్ళందరినీ సమ్మోహితుల్ని చేసేసి సభా మధ్యంలో ఉన్న ఈ కుశుడి యొక్క కుమార్తె హేమను అపహరించి ఆయన రథంలో కూర్చోబెట్టుకుని నగర పొలిమేరలకు వెళ్ళిపోయాడు. మనం ఒట్టిగా ఈ అమ్మాయిని అపహరిస్తే మనకి ఏమొస్తుంది అని అనుకుని, ఎవరైనా యుద్ధానికి నా మీదకి వస్తే నా బాహు ప్రతాపం కూడా చూపిస్తాలి అనుకున్నాడు. అంతలో ఆ పట్టణంలో ఆ చిత్రాంగదుడు వీళ్ళందరూ వచ్చారు వెనకాల. ఆ మోహనాస్త్రాన్ని ఉపసంహరిస్తే అందరు రాజులు మూర్ఛితులైన వాళ్ళు లేచారు. యుద్ధం చేయాలని వాళ్ళ సైన్యాలను సన్నద్ధం చేసుకుని అయోధ్యానగర పొలిమేరలో ఒక క్రోశడు దూరంలో ఉన్న చిత్రాంగదుడి దగ్గరికి వెళ్ళారు. చిత్రాంగదుడు వీళ్ళ మీద వాయుయాస్త్రాన్ని ప్రయోగించి వాళ్ళ వాహనాలతో ఆ గగనాన్ని భ్రమింపజేశాడు. రామాజ్ఞతో తన రాజ్యాల నుండి ఈ యొక్క స్వయంవరోత్సవానికి వచ్చి ఉన్న వీళ్ళందరినీ చూశాడు. అలాగే బాలకులు, లవుడు మొదలైన వాళ్ళు 7 మంది ముందర ససైన్యంతో చిత్రాంగదుడి మీదకు వెళ్ళారు. తథా చకార విరధం సుబాహుం పుష్కరం దదా. చిత్రాంగదుడికి ఈ లవుడు మొదలైన ఈ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో ఆ యుద్ధానికి ఈ తుముల యుద్ధం జరిగింది అన్నారండి. అదేవిధంగా చిత్రాంగదుడి బాణాలకట సుబాహువు, పుష్కరుడు, తక్షుడు, చిత్రకేతు, అంగదుడు ఈ రథంలో నుంచి కింద పడ్డారు. ఇదంతా చిత్రాంగదుడి తపోబలమని గ్రహించిన లవుడు చిత్రాంగదుడి యొక్క మహావేగం గల ధనస్సును ఛేదించాడు. లవుడి బాణాలతో నిశ్చేష్టుడై కలవరపడినటువంటి కుమారుని చూచి ఉగ్రబాహువు చిత్రాంగదుడి తండ్రి లవుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. వీళ్ళిద్దరూ బాహాబాహి, ముష్టాముష్టి, కచాకచి, కేశాకేసి ఇలా యుద్ధం చేశారు. ఇలా ఆ యుద్ధంలో కుశుడు తన యొక్క ఉత్తమ సహృత్తని ఎంచి విడిపించాడు. అగస్త్య మునీంద్రుడి ఎదుట ఆ ముని చేత మునుపు తనకు సమర్పించబడిన కంకణం ఆ విజయం కొరకు వచ్చిన కుశుడికి పారితోషికంగా ఇచ్చాడు. ఆ కంకణాన్ని ధరించి కుశుడు చాలా విరాజిల్లాడు. తదా కుశో మునింబ్రాహ. అప్పుడు కుశుడు ఈ యొక్క మునీంద్రుడికి, అగస్త్య మునీంద్రుడికి నమస్కారం చేసి, స్వామి త్వయాలబ్ధం కుతశ్చ ఇదం కంకణం వదమాముని, మీకు ఈ కంకణం ఎలా దొరికింది అని అడిగాడు. అగస్త్యుడు అన్నాడు, వినవయ్యా, ఇంతకుముందు ఇంద్రశత్రువులైన రాక్షసులు అనేకులు సముద్రంలో ఒక నివాసం పెట్టుకుని వైరాన్ని పొందారు. అప్పుడు స్వర్గవాసులు నన్ను ప్రార్థిస్తే తపోలీలతో ఆ సముద్రాన్ని నేను ఒక గుక్కలో తాగేశా. దానివల్ల అందరి ద్వీపాలు, అక్కడ ఉన్నటువంటి రాక్షసులు అందరూ బయటపడిపోయారు, నశించారు. మళ్ళీ ఇంద్రుడు ప్రార్థించిన తర్వాత సజీవము ఘోరమైన సముద్రుణ్ణి అగస్త్యుడు మూత్రములాగా విడిచిపెట్టాడు. అప్పుడు సముద్రుడు నాకు సూర్యుడిలా ప్రకాశాన్ని, అమోఘమైన కంకణాన్ని అర్పించాడు. నేను దాన్ని
శ్రీరామస్వామికి అర్పించాను, ఆయన నీకిచ్చాడు అని చెప్పాడు. అది విని కుశుడు, స్వామి రణరంగంలో బాణపు దెబ్బలకు లవుడు మూర్చబడి ఉన్నాడు, లవుణ్ణి ఎలా బతికిస్తావు అని అంటే దానికి లక్ష్మణుడు ముద్గల ఆశ్రమం నుండి మంగళమయములైన అమృత లతను తెచ్చి బతికించాడు. ఇది తీసుకొస్తే లవుడు త్వరగా బతుకుతాడు అన్నారు. ఈ ఆంజనేయుడు కూడా అక్కడ ఉన్నాడు. ఆ మునీంద్రుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ప్రేషితో అంజనిపుత్ర సతేన జాంబవతాపుర అముమ్మత్ సంశయం చింది కృపాంకృత్వా మునీశ్వర. రామదాసు మాటలను విని విష్ణుదాసుడు అంటున్నాడు, గురుత్తమ, ఆ ముద్గల మునీంద్రుడి ఆశ్రమంలోనే మృత సంజీవిని లతలు ఎలా ఉద్భవించాయి? ఇంతకుముందు లంకలో రామరావణ యుద్ధం అవసరంలో జాంబవంతుడు సమీపంలో ఉన్నా మరి ఇక్కడ ఉన్న ఈ లతలను మర్చిపోయి హనుమంతుణ్ణి సంజీవిని విశల్యకరణి అవన్నీ తీసుకురావడానికి ద్రోణాచలానికి ఎందుకు పంపాము? ఇదేదో నాకు అర్థం అవట్లా చెప్పమన్నాడు. అప్పుడు రామదాస్ అంటున్నాడు, ఎప్పుడు గరుత్మంతుడు తన తల్లి అయిన వినతకు ఆ కద్రువ దాస్యం నుండి విముక్తి చేయడానికి స్వర్గం నుండి అమృత కలశాన్ని తెస్తున్నప్పుడు ఆ కలశం నుండి ఒక అమృత బిందు ఒకటి జారి ఈ ముద్గల ఆశ్రమంలో పడింది. అక్కడ మునీంద్రుడి తప ప్రభావంతో ఆ సుధా సంయోగం వలన లతలు పుట్టాయి, విలసిల్లాయి. ఈ సంగతి అప్పుడు జాంబవంతుడికి తెలియదు. కాబట్టి ఆంజనేయుణ్ణి హిమోత్పర్వతాల్లోని ద్రోణాచలానికి పంపాడు. కాబట్టి నేను నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ఏకదా దండకారణ్యే అహం స్నాతుం హిగత. ఇలా అనేక విషయాలు చెబుతూ ఆంజనేయుడు మిక్కిలి ప్రేమతో హత్తుకుని ఆనందపడ్డాట. వాళ్ళకి దివ్య రత్న అలంకృతములైన కంకణాలని పారితోషికంగా ఇచ్చారట. అలా ఇది శ్వేత ఉపాఖ్యానం అని చెప్పి ఈ వాయుపుత్రుడు ఈ ఆభరణాలతో శోభించాట. ఆ తర్వాత రాముడు మునుపు అగస్త్యుడి చేత తనకివ్వబడి ఉన్న కంకణాన్ని లవుడికి ఇచ్చాడు. ఆ రత్న కంకణం తీసుకుని దాంతే గొప్ప తేజస్సును పొంది అగస్త్యుల వారికి నమస్కరించి, నాయనా ఈ కంకణం వచ్చిన విధానం చెప్పాను కదా, దాని గురించి మళ్ళా కొన్ని విషయాలు చెబుతాను వినమన్నాడు. ఒకప్పుడు నేను దండకారణ్యంలో అగస్త్యుడు అంటున్నాడు, ఒక సరోవరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి నిత్యకర్మలు నిర్వర్తించి కొంతసేపు కూర్చున్నా. అంతరిక్షంలో ఒక స్వర్గ నివాసి బ్రహ్మాండంగా అలంకారం చేసుకుని దివ్య సుందరంగా దివ్యమైన సుగంధాలతో పరిడవిల్లుతూ 100 మంది దేవాంగంతో విమానం ఎక్కి ఆ సరోవరానికి వచ్చాడు. ఆ సమయానికండి ఆ సరోవరంలో భయంకరమైన శవం ఒకటి ఆ నీటిలో నుండి బయటపడింది. ఒడ్డుకొచ్చి ఆ దుర్గంధంతో కూడిన దుష్ట శవాన్ని చూసి ఆ వైమానికుడు విమానం నుండి దిగొచ్చి ఆ శవాన్ని కోసి ఆ మాంసాలను మిక్కిలి మక్కువతో తిన్నాడు. మళ్ళా నీరు తాగి మళ్ళా విమానం ఎక్కి వెళ్ళాడు. తర్వాత ఆ శవం నీటిలో మునిగిపోయింది. అప్పుడు నేను ఆశ్చర్యపడ్డా. గగనానికి పయనమవుతున్న ఆ విమానారూఢుణ్ణి చూసి, ఏమయ్యా దివ్య రూపాన్ని పొందిన సుందరుడా, ఒక క్షణకాలం ఆగు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పని నాతో చక్కగా చూడబడ్డ ఈ శవాన్ని ఆహారంగా స్వర్గవాసికి ఎట్లా కలిగింది ఆ విషయాలు చెప్పమని చెబితే దానికి ఒక కథ చెప్పాడు. మునుపు సుదేవుడనే పేరు కలిగిన విదర్భ రాజు రాజ్యం ఏలుతుండేవాడు. ఆ రాజుకి శ్వేతుడు సురధుడు అని 2 కుమారులు ఉన్నారు. వాళ్ళల్లో శ్వేతుడను నేను రాజునయ్యా. అప్పుడు రాజ్య మదాంధుణ్ణై నేనెప్పుడు పాపకర్మలే చేస్తూ నా జన్మంలో కొంచెమైనా దాన ధర్మాలు చేయలేదు. తతో అపుత్రీతు అహం రాజ్యే కృత్వా హతం సురధానుజం వార్ధకేతు వనం ప్రాప్త ప్రస్తీవ్ర సమాచారం. నాకు పిల్లలు లేనందువల్ల నా రాజ్యాన్ని తమ్ముడైన సురధుడికి అప్పగించి వార్ధక్యంలో వనవాసంతో తపశ్చరణ చేశా. ఇలా ఉండగా ఒకప్పుడు ఈ సరోవరంలో దిగి స్నానం చేస్తూ దొర్లిపోయి పడి చచ్చిపోయా. నా తపోబలంతో నాకు స్వర్గం లభించింది. అప్పుడు స్వర్గంలో
నా తపోఫలంతో సమస్త సంపదలు కలిగి ఉన్నా తినటానికి ఏమీ లభించలేదు. అప్పుడు నేను దుఃఖంతో ఇంద్రుడితో అన్నా, ఏమయ్యా దేవేంద్ర, ఇక్కడ దుర్లభాలైన అనేక భోగాలు నాకు ఉన్నాయి కానీ తినటానికి మాత్రం తిండి లేదు కదయ్యా, ఏంటి నాకు ఎలా సుఖం కలుగుతుందని అడిగితే అప్పుడు ఇంద్రుడు నవ్వుతూ అన్నట్ట, నువ్వు రాజ్య మదంతో భూమి మీద దాన ధర్మాలు చేయలేదు కదా, రాజు తను దానం చెయ్యని పాపదోషాన్ని ఇతర పుణ్యాలతో పోగొట్టుకోలేడు. కాబట్టి ఇలా చాలా ధర్మ సూక్ష్మాలన్నీ చెప్పించి ఆ దండకారణ్యం ఇప్పుడు నిర్మానుష్యం ఉంది. అగస్త్యుడు ఈ దేవప్రార్థితుడై వింజుడి ఔన్నత్యాన్ని తగ్గించడం కోసంగా ఆయన కాశీ వింధ్యపర్వతం పెరిగినప్పుడు ఆ కాశీ పట్టణం నుండి వచ్చి భార్యతో లోపాముద్రతో దాక్షారామానికి వచ్చినప్పుడు దండకారణ్యానికి వచ్చాడు. ఆయన ఈ సరోవరంలో స్నానం చేసి కూర్చుని ఆ మునీంద్రుణ్ణి నువ్వెప్పుడు చూస్తావో అప్పుడు నీటిలో ముంచిన నీ కంకణం ఆయనకి దానంగా ఇవ్వు, దాని ఫలితంతో నువ్వు మృష్టాన్నాన్ని తినగలుగుతావు అని అనుగ్రహించి చెప్పాట. మయా దృష్ట స్వమేవాత్ర వేద్మి అగస్త్య ఉవాచ. దానికి ఏమంటున్నాడంటే, ఇంతకాలానికి మిమ్మల్ని ఒక్కళ్ళనే చూశా కాబట్టి మీరే అగస్త్యమని నేను అనుకున్నాను. నేను మీతో తరించబడ్డా, ఇదిగోండి ఈ కంకణం, ఈ దానం స్వీకరించండి అని చెప్పి ఆ స్వర్గవాసి ఆ కంకణాన్ని అర్పించి సంతోషంతో స్వర్గాన్ని చేరాడు. అది మొదలు ఇక ఆ శవం నీటిలో నుండి ఎప్పుడూ బయటకు రాలేదు. అతడు స్వర్గంలో దివ్యాన్నాలు యథాసుఖంగా అనుభవించాడు అని చెప్పి ఆ కంకణ కథ చెప్పారు. తర్వాత దండకారణ్యం ఎలా ఏర్పడింది పూర్వ వృత్తాంతం కూడా చెబుతున్నారు. అగస్త్యుడి మాటల మీద లౌడి అడిగాడు, ఈ దండకారణ్యం ఘోర అరణ్యం ఎట్లా అయింది అని. దానికి దండకుడు అనేటువంటి ఒక రాజున్నాడని మనకు బాలకాండలో కూడా వస్తుంది. వాడు ఎప్పుడు పాపకర్మ రతుడై ఉండేవాడని, వాడు ఒకప్పుడు సైన్యంతో అడవికి వేటాడాలని వెళ్ళాడని, అక్కడ ఒక మృగాన్ని చూసి దాన్ని వెంబడించి తరిమాడని, అలా చాలా దూరం పోగా ఆ మృగం అదృశ్యమైపోయింది. అప్పుడు దండకుడు దప్పికతో అలసిపోయి ఒక సరోవరం చేరి నీరు త్రాగి ఆ సరోవరంలో నిలిచాడు. స్వవచా నృప నైవాహం తాతాధాన అస్మి సాంప్రదం బహిర్మృగుస్తవ గురుగత స్వాం యజ్ఞం నృపం. అంత ఆ గురువైన భృగుమునీంద్రుడి ఆశ్రమం అది. అక్కడ ఒక ఆశ్రమం ఉన్నదట. ఆశ్రమంలో తండ్రి ఎక్కడికో వెళ్ళడంతో ఒంటరిగా ఉన్న రజస్వల కాని భృగుపుత్రి అయిన కన్యకామణిని చూచి ఈ దండకుడు కామాక్రాంతుడై మెల్లగా ఆమెను బలాత్కరించాడు. దానికి ఆ అమ్మాయి అంది, రాజా నేను స్వతంత్రురాల్ని కాదు, తండ్రికి వశవర్తినిగా ఉన్నాను. నీ గురువు భృగు బయటకు పోయినాడు, నువ్వెవరో నాకు తెలుసు. నీకిలా నా పట్ల మోహం కలిగితే నా తండ్రి అయిన నీ గురువుని ప్రార్థించి నన్ను భార్యగా చేసుకో, సుఖించు అని అడిగితే ఎంత చెప్పినా వెనక ఆడు బలత్కారంగా ఆమెను సంగమించాడు. ఆ తర్వాత ఆ రజస్సులగాని బాలామణి దుఃఖిస్తూ తండ్రి రాగానే జరిగిన విషయాలు చెప్పింది. అప్పుడు ఆ భృగువు కళ్ళు ఎర్రజేసి క్రోధావిష్ఠుడై చేతిలో నీరు తీసుకుని తన కూతుర్ని సమాధానపరుస్తూ, ఈ దండకుడితో వీడి రాజ్యం 100 రాముడుల వెడల్పు మాత్రంలో ఇప్పుడే కాలి భస్మమైపోగాక, ఎక్కడా ఈ రాజ్యంలో నీళ్లు లేకుండా ఉండుగాక, చరాచరాలు సకల వస్తువులు నశించుగాక అని భృగు శాపం పెట్టాడు. అందుకు భృగుమని ఆయన అగస్త్యుడు కాశీపట్నం నుండి ఈ ప్రాంతానికి మళ్ళీ ఎప్పుడు వస్తాడో అప్పుడు ఇది మళ్ళా జలసహితం అవుతుంది. ఈ దేశంలో అప్పుడు మునులు నివాసం చేస్తారు అని చెప్పి దండకారణ్యం అనేది ఎలా ఏర్పడిందో చెప్పారు. రామప్రసాదాత్ క్షేత్రాన్ని భవిష్యంతి తతో జన రామక్షేత్రమితి సదా వదిష్యంతి దండకం. శ్రీరాముడి అనుగ్రహంతో పుణ్యక్షేత్రాలు ఏర్పడటం వల్ల వాటి రామక్షేత్రం అని చెప్పారు. శ్రీరామ మునీంద్రుల అనుగ్రహంతో ఇది ఇంతకు పూర్వంలాగా మనోహరం, పుణ్యప్రదం, సౌఖ్యప్రదమైన దేశంగా జరిగింది. భృగు మహర్షి శాప కారణంగా దండకుడి రాజ్యం 100 ఆమడల దూరం భస్మై అరణ్యంగా మారిపోయింది.
మరి ఇలాంటి ఆ దండక దేశం గురించి అనేక విషయాలు మనకి ఈ ఆనంద రామాయణంలో చెప్తారు. రామనాథపుర రాజ్యదాన వర్ణన శ్రీ రామదాసోవాచ్ అథ రామస్సు అయోధ్యాయాం రంజయామాస జానకీం జుగోప మేదినీం కృష్ణాం సప్తసాగర మేఖలాం. ఆ తర్వాత రామచంద్రమూర్తి సీతమ్మను సుఖసాగరంలో తేలింపజేస్తూ 7 సముద్రాలతో చుట్టబడిన 7 ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు. చూడండి, రామరాజ్యంలో ఎప్పుడూ ఎవరికి దాన్ని స్టాంప్ అంటాం, శ్రీరామ ముద్రిక, అది లేకుండా అయోధ్య పట్టణంలో అంత తేలిగ్గా ఎవరికి ప్రవేశం ఉండేది కాదు. నగరం నుండి బయటకు వెళ్ళాలన్నా ఆ రామముద్ర పర్మిషన్ లేకుండా కుదిరేది కాదు. ఆ రామనామ ముద్రను ధరించిన రాజులు ఎప్పుడైనా ఫ్రీ పాస్ నిరాటంకంగా అయోధ్యలోకి వచ్చి వెళ్తూ ఆనందిస్తూ ఉండేవారు. ఏకాదశ్యాస్య ప్రథమం ద్వితీయం ఈ చతుర్థం షష్టాష్ట నవమాన్యే దశమార్కే తదా ద్వాదశ్యా ప్రథమం కృష్ణం ద్వితీయం ఈ చతుర్థకం షష్టం చ సప్తమం చాపి అష్టమం నవమం తదా దశమార్కే తదా ప్రోక్త కృష్ణ త్రయోదశి. ఇది కొన్ని లెక్కలు. ఓ విష్ణుదాస, నిలువుగా అడ్డంగా 17 గీతలు గీసి అవి మొత్తం కూడితే 196 గడులు చక్రం ఏర్పడుతుంది. దానిలో 14 గదుల వరుసల్లో 4 దిక్కులలో మొదటి గీత పసుపు రంగుతో గీయాలి. తూర్పు వైపున పై 2వ వరుస శుభ్రంగా ఉంటుంది, అలాగే 8వ వరుస శుభ్రంగా ఉంటుంది. ఆ పైన రాజా రామ అని దేవనాగర అక్షరాలు వచ్చేటట్టుగా మధ్య భాగంలో ఆ శుభ్రమైన అక్షరాలు ఏర్పరచాలి. ఇది రామముద్ర ఎలా ఉంటుందో చెప్పారు. ఏవం ముద్రాంకితం రామ శిలాం విప్రేభ్య ఆదరాత్. ఇలా శ్రీరామ ముద్రాంకితమైన శిలను రామచంద్రుడు సాదరంగా బ్రాహ్మణులకు దానం చేశాడు. అది ఇప్పటికీ భూమిలో రామనాథపురంగా ఉంది అని రామదాస్ అనగానే అది వింటున్న విష్ణుదాసు ఓ మాట అంటున్నారు, కిమర్థం ఉసురేధ్యస్య రాఘవేణం. ఇంతకు ముందు రామచంద్రుడు బ్రాహ్మణులకు ఈ రామనాథపురాన్ని తన నామ ముద్రాంకిత శిలను ఎందుకు ఇచ్చాడు, ఆ విషయం చెప్పమన్నాడు. దానికి సమాధానం చెప్తున్నాడు. ఏకదా రాఘవం కృత్వా విప్రవాంచితదాయం. ఒకప్పుడు దక్షిణ దేశంలో బ్రహ్మపుర వాస్తవ్యులు బ్రాహ్మణులందరూ శ్రీరాముడు బ్రాహ్మణుల యందు ఆసక్తితో ఉన్నాడన్న సంగతిని తెలుసుకుని వేలాది మంది అయోధ్య నగరానికి చేరారట. ఆ సమయంలో అక్కడ శ్రీరాముడు అయోధ్య నగరంలో సంతోషంతో గంధర్వరాజ గృహంలో భోజనం చేయడానికి సిద్ధపడుతున్నట్ట. ఆ మిత్రుడి మందిరంలో శ్రీరాముడు సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడై పిల్లలతో స్నానం చేసి భోజనం కోసం దివ్యాసనాల మీద సుఖాసీనుడై ఉన్నాడు. అప్పుడు మిత్రుడైన గంధర్వరాజు రామస్వామిని చక్కగా పూజించాడు. వెండి బంగారు విస్తళ్లలో భక్ష్య భోజ్య దివ్య అన్నాలన్నీ కూడా అందమైన కన్యలతో వడ్డించారు. అంతలో ఈ రామనాథపుర బ్రాహ్మలందరూ రాముడు గంధర్వుడనే మిత్రమందిరంలో ఉన్నాడనే సంగతి తెలిసి సంతోషంతో అక్కడికి వచ్చారు. గంధర్వరాజు ద్వారపాలకులు త్వరగా వెళ్ళి బ్రాహ్మణులు వచ్చిన విషయాన్ని రామచంద్రుడికి నివేదించారు. తద్దూత వచనం కృత్వా రాఘవస్య అతి సంభ్రమ ప్రత్యుద్గమ్య స్వయం విప్రాన్ననామ శిరసా నమః. దూతలు చెప్పిన మాట వినటంతోనే చాలా సంభ్రమంతో ఎదుర్కోలు వెళ్ళి ఆ బ్రాహ్మణోత్తములకు నమస్కరించారు. అది మిత్రుడి గంధర్వరాజ గృహం. ఆసనం అర్ఘ్యం పాద్యం సత్కరించి చాలా ఆశ్చర్యంతో అందరినీ బ్రాహ్మణులందరినీ భోజనానికి రమ్మనమని స్నానం చేయమని వేడుకున్నాడు. వాళ్ళందరూ ఒక మాట అనుకున్నాక, మనం భోజనం తినక ముందే ఒకసారి మన కోరికను రాముడికి అడగాలి అనుకున్నారు. అయితే కొంతమంది ఏమనుకున్నారు, శ్రీరాముడిలో
మనం నిర్బంధం చేయకూడదు. ఎప్పటికీ బ్రాహ్మణుల కోరికలు తీర్చడమే రాముడి యొక్క వ్రతం కాబట్టి ఇలా ఒకళ్ళలో ఏదో వాదోపవాదం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు రామచంద్రుడు వాళ్ళతో అన్నట్ట, బ్రాహ్మణులారా మీ అభిప్రాయం నాకు తెలిసింది. మీరు ఇంత శ్రమపడి ఇక్కడ దాకా వచ్చారు. ఎవరినైనా ఓ శిష్యుణ్ణి పంపితే ఆయన మాట మీదే ఒక క్షణమాత్రంలో మీ కోరికలు నేను నెరవేర్చేసేవాడిని కదా అని చెప్పి లక్ష్మణుని చూసి, నేనిప్పుడు బ్రహ్మపురము యొక్క రాజ్యాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేశా, ఇలా దానము ఇవ్వబడిందని ఒక శిలాశాసనం రాసి ఇప్పుడు తయారు చేయమన్నాడు లక్ష్మణుడు. ఆయన కూడా అలాగే అన్నాడు, అంగీకరించాడు. రాసి పని వాళ్ళని పిలిపించాడు. అప్పుడే శిలను తీసుకొచ్చారు. వాళ్ళు త్వరగా వెళ్ళి ఆ రామ శిలాశాసనం దానం ఇవ్వబడినట్టుగా రాయించారు. దృషత్కారాన్ సమాకూయ శిలామానీయ భోజనం చేసి ఆ తర్వాత శిలాశాసనాన్ని వ్రాయిస్తానన్నాడు. దాన్ని రాయటానికి ఇంత తొందర ఎందుకు రామప్రభు, అంతా విస్తళ్ళల్లో వడ్డించున్నాం, మేమందరం ఆకలితో ఉన్నాం అన్నాడు. అప్పుడు రాముడు సరే ముందర భోజనం చేద్దామని చెప్పి చక్కగా భోజనం చేశారు. వాళ్ళ మృదు మధుర వాక్యాలతో ఈ ఉన్న పదార్థాలన్నీ చక్కగా మీరు భక్షించండి, శిలాశాసనాన్ని రాయించి దానిలో నా ముద్రను అంకితం చేసి ఆ తర్వాత మీకు భోజన కార్యాలు అమలు జరుపుతానన్నాడు. ధనం అనేదండి క్షణికం, చిత్తం కూడా క్షణికమే, అలాంటి బ్రతుకు కూడా క్షణికమే. దయారహితుడైన యముడనేవాడు కాపు కాచి ఉన్నాడు కాబట్టి ధర్మాన్ని ఆచరించాలి. శతం విహాయ 100 పనులున్నా భోక్తవ్యం మొట్టమొదటి భోజనం చేయాలి. సహస్రం విహాయ స్నానం, పెద్ద ఉత్సవాన్ని విడిచైనా దానం చేయాలట. 1,000 కార్యాలున్నా శివుణ్ణి భజించాలట. లోకంలో సద్గీతా శ్రవణానికి 1,000 విఘ్నాలు సంభవిస్తున్నాయి. బ్రాహ్మణులారా, దాన ధర్మంలో 1,000,000 విఘ్నాలు ఉదయిస్తున్నాయి. కాబట్టి దాన సమయం అంటే తొందరపడాలి. బ్రాహ్మణోత్తములారా, నిద్రపోయేటప్పుడు, నిద్ర మేలుకునేటప్పుడు, భోజనానికి పూర్వం, భోజనం తర్వాత ప్రతిక్షణం బుద్ధి మారిపోతుంది. కాబట్టి మొదటి క్షణంలో పుట్టిన బుద్ధి మరు క్షణంలో ఉండదు. కాబట్టి ఏం చేయాలి? ఏతస్మిన్నంతరే తత్ర దృషత్కారై శిలావర సమానీత గండకీయ నవస్త సమంతత. అక్కడికి ఆ గండకీ నదిలో పుట్టిన చతురస్రం 9 మూరల ప్రమాణం గల దివ్య శిలను ఆ రాతి పని వాళ్ళు తెచ్చారు. చక్కటి స్ఫుటంగా కనబడే అక్షరాలతో ఒక శిలాశాసనం రాశారు. ఏమిటా శిలాశాసనం? త్రేతాయుగంలో సప్తద్వీప పాలకుడు సూర్యవంశోద్భవుడైన దాశరథి రామరాజు బ్రహ్మపురం యొక్క రాజ్యాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. ఈ నేను ఇచ్చిన దానం యావస్థాస్యంతి, గాలి వీస్తున్నంత వరకు, నా కథ లోకంలో ఉన్నంత వరకు, సూర్యుడు ప్రకాశిస్తున్నంత వరకు శాశ్వతంగా ఉండుగాక. ఆయా కాలాల్లో వచ్చేటువంటి ఓ రాజేంద్రులారా, మీరందరూ ఈ ధర్మసేతువుని పరిపాలించండి. ఇలా రాగల రాజేంద్రులందరినీ రామరాజు సవినయంతో ప్రార్థిస్తున్నాడనే అర్థంతో 24 శ్లోకాలను శిలాశాసనంగా వ్రాయించి ఆ శిల మీద తన ముద్రికను ఆంజనేయుడితో వేయించాడు. ఇది హనుమంతుని స్పర్శతో రాజారామ అనే రామముద్రాంకితమయ్యింది. రామనాథుడి చేత ఇవ్వబడిన పట్టణం కాబట్టి అది రామనాథపురం అని ప్రసిద్ధి చెందింది. మొట్టమొదట ఆ పురాన్ని బ్రహ్మపురం అనేవాళ్ళు, ఇప్పుడు రామనాథపురం అనే పేరు వచ్చింది. ఆ శిల అంత బరువు గల సువర్ణం దక్షిణార్థంగా నెత్తిపెట్టి ఆ శిలను పూజించి సీతాదేవితో కలిసి శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేశాడు. తత సర్వే విమానేన యయుర్విప్రాపురం ప్రతి. ఈ రామనాథపుర విప్రులందరూ కూడా చక్కగా విమానం ఎక్కారు. వారి అనుమతి మీద వాయుపుత్రుడు కూడా శిలతోడ విమానం ఎక్కాడు. ఇలా 7 ద్వీపాల్లో రామచంద్రుడు వేలాదిగా దాన ధర్మాలు ఆచరించాడు. వాటి లెక్క మనం చెప్పలేము. కాలాంతరంలో రామనాథపుర వాసులు ఆ దుష్టరాజుల భయం వల్ల ఆ శిలను
రాబోయే కాలంలో చెరువులో పడేస్తారు. ఆ తర్వాత వాళ్ళ కష్టాలు వస్తాయి. కొంతకాలానికి బ్రాహ్మణులు చచ్చిపోతూ ఉంటే ఆంజనేయ స్వామి ఆ శిలను మళ్ళా తటాకం నుండి బయటకు తీస్తాడు అని రామదాసుడు విష్ణుదాసుడికి చెప్పాడు. జరగబోయే కథను చెప్పాడు. దానికి విష్ణుదాసుడు అడుగుతున్నాడు, స్వామి బ్రాహ్మణులకు ఏం కష్టం వస్తుంది, వాళ్ళు ఎందుకు చనిపోవాలి అని అడిగితే రామదాసు అంటున్నాడు, ఇక మీద కలిలో ఒక దుష్టరాజు జన్మించి ఆ బ్రాహ్మణ రాజ్యాన్ని అపహరణ చేయాలని భావించి వాళ్ళని నిర్బంధించి రాజు నీకు దానం ఇస్తే ఆ రాముడి దానపత్రం నాకు చూపించండి. అలా కాకపోతే మీరు ఇంతవరకు ఎంత ద్రవ్యాన్ని ఈ రాజ్యం నుండి మీరు అనుభవించారో అంతా నాకు కట్టేయాలి, జమపరచాలి. అలా చేయకపోతే నేను బ్రాహ్మణుల పాలికి యముడిని, నేను మిమ్మల్ని అందరూ చంపుతానని ఆ దుష్టరాజు ఈ బ్రాహ్మణులు బెదిరించాడు. అప్పుడు ఆ మాట విని బ్రాహ్మణులు భయభ్రాంతులే ఆలోచించి 1 నెల లోపల దానపత్రాన్ని తెచ్చి చూపిస్తామయ్యా అని ఒక గడువు కోరారు. అప్పుడు ఆ దుష్టరాజు ఒప్పుకుని వాళ్ళ ఊరికి పోయిన తర్వాత ఆ చెరువు యొక్క ఆ నీళ్లు పారటానికి 100 రకాల మార్గాలు ఏర్పాటు చేశారట. తాన్ సర్వాన్ సాంత్వయావాసుర్నాని నానాని చుత్తరై ద్విజయి చక్రు ప్రదక్షిణా సప్త. అయినా 100 రకాలుగా చెరువు నీళ్ళన్నీ బయటికి వెళ్ళగొట్టినా దాని అంతం తెలియటల్లా, అంతా నీరే నిండుందిట. ఆ ప్రాణ సంకటాన్ని చూసి బ్రాహ్మలందరూ నెల రోజులకి మనకు మరణం తప్పదని అలా బాధతో ఉంటే ఆఖరికి ఏమనుకున్నారంటే ఈ చెరువులోనే మనం ప్రాణ ప్రత్యాగం చేసేద్దాం, వాడి చేతుల్లో చావటం ఎందుకు అనుకున్నారు. అప్పుడు వాళ్ళ భార్యలు బిడ్డలు బాధపడ్డారు. ఈ బ్రాహ్మణులందరూ వాళ్ళందరినీ సమాధానం చేసి మేము స్నానం చేసి అనేక దానాలు ఇచ్చి ఉత్తరాభిముఖులై ఈ చెరువుకి 7 ప్రదక్షిణాలు చేసి చేతులు జోడించి పెద్ద గొంతుతో జానకీ వల్లభుడైన ఓ రామా, నువ్వు ఇచ్చిన దానం వల్ల మాకు ఈ దుర్దశ వచ్చింది, అన్నం లేని వాళ్ళమయ్యాం, అంతటా నువ్వే చూడు, మా పూర్వీకుల నుండి ఇంతకుముందు అనుభవించబడింది ఇప్పుడు ఎందుకు మాకు ఇది దక్కకుండా పోతోంది అని చెప్పి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆ మరణ ఉత్సాహాన్ని పొంది వాళ్ళ ఇష్టదేవతను చింతించారు. అప్పుడు ఆ వేళకు ఆ దేవుడి ఇంటిలో నుండి శిలాప్రతిమ నుండి ఆంజనేయుడు ఉద్భవించాటండి. బ్రాహ్మణులారా, మీరు ప్రాణపరిత్యాగం చెయ్యొద్దు, రామచంద్ర స్వామి యొక్క దాసుడును నేను హనుమంతుణ్ణి, నేను వచ్చాను అని గంభీర స్వరంతో పలికి ఆ వాయు పలికిన హనుమంతుడి మాటను విని వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యంతో విప్పారిన కళ్ళతో ఆ వాయుసుతుడిని దర్శించారు. పర్వతాకారుడైనటువంటి ఆ హనుమంతుడిని చూశారు. వాళ్ళు రామనామ పరాయణుడైనటువంటి వాళ్ళు విప్రులందరూ నమస్కరించి వాళ్ళ వృత్తాంతం అంతా చెప్పుకున్నారు. తతస్తమ ఆరుదుర్వేగా ప్రశస్తాం. ఆ సరస్సులో నుండి శిలాశాసనాన్ని తీశాడు హనుమంతుడు. దాన్ని మోసుకుని ఆ బ్రాహ్మణులతో తనే వెళ్ళి ఆ దుష్టరాజుకి ఆ శాసనం చూపించాడు. ఆ చూసి ఇది శ్రీరామ ముద్రాంకితం తెలుసుకుని రాజు ఆశ్చర్యపడ్డాడు. తర్వాత ఈ పవమాన పుత్రుడు మొట్టమొదటి బ్రాహ్మణులందరూ నిలిచి ఉన్న చెరువులో అక్కడే శూలం మీద ఆ రాజును కొరత వేయించాడు. తర్వాత ఆ రాజును విడిపించడానికి దూతలందరినీ తోకతో కొట్టి చంపాడు. విప్రుల యొక్క హృదయ వేదన పరిహారమైనందుకు ఆ సరస్సుని హృత్తాపశమనము అన్నారు. హృత్తాపశమనం. ఆ సరస్సు తీరంలో ఆ పుణ్యాన్ని శ్రీరామ ఔదార్యాన్ని లోకులకు ప్రకటించడానికి ఉదార రాఘవేశుడు అనే పేరుతో ఒక శివలింగాన్ని వాయుపుత్రుడు స్థాపించాడు. ఉదార రాఘవుడు అని శ్రీరామ బింబం కూడా అక్కడ ప్రతిష్ఠించారు. ఆ సరస్సులో స్నానాదులు చేయటం వల్ల నరులకు తాపత్రయాలు తొలగిపోతున్నాయి. అప్పుడు మళ్ళా మారుతి మదానందాన్ని పొంది విప్రులతో ఈ శిలను భూమిలో ఒక గుహను చేసి దానిలో స్థాపించండి, మీరు ఎందుకు ఎంత మాత్రం భయపడద్దు, ఎప్పుడూ నేను మీ వెనకాలే ఉంటా, భయపడకుండా రామచంద్ర పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉండండి అని చెప్పాడు. ఆయన అంతర్ధానమయ్యాడు. అలాగే బ్రాహ్మణులు ఆ శిలను అలాగే స్థాపించి
చాలా అత్యంత ఆనందం పొంది వారి వారి ఇళ్లకు వెళ్ళారు. అది మొదలు ఎవరి చేత ఎప్పుడూ కూడా వాళ్ళ రాజ్యం అపహరించబడలేదు. అలాగే రామచంద్రుడి దినచర్యను మనం చెప్పుకుని మన ప్రవచనాన్ని ముగిద్దాం. విష్ణుదాసు చెప్తున్నాడు, లోకంలో ఆదర్శప్రాయుడైనటువంటి రాముడు ఆచరించే దినచర్య, మనం క్రిందటి వారం చెప్పుకున్నప్పుడు కూడా ఒక సర్గలో రాముడి యొక్క డైరీ దినచర్య ఎలా ఉన్నది అన్నది కూడా మనం చూశాం. ఇక్కడ చూడండి, ప్రభాతే గాయకై గీతైర్బోధితో రఘునందన నవవాద్య నినాదాంశ సుఖం శుశ్రావసీతయ. తెల్లవారుజామున పొద్దున్నే గాయకులు కౌసల్య సుప్రజారామలాగా దివ్య గీతాలు విని మేల్కొని సీతతో నవవాయిద్యాలను ఆకర్షించే సుఖం పొంది లేవగానే సాంబ సదాశివ స్వామిని లలితా పరాదేవతను హృదయారవిందంలో అనుసంధానం చేసుకుని తన తండ్రి మహాగురువు అయిన దశరథుడిని ధ్యానించి దేవతలు స్మరించి పుణ్యక్షేత్ర తీర్థ నది దేవతాదుల్ని భావించి తల్లులకి నమస్కారం చేసి సీతమ్మను చూసి నమస్కరిస్తూ ఉండే సీతమ్మను పాదాభివందనం చేస్తున్న సీతను పైకి లేపి చేయవలసిన శౌచకర్మలన్నీ చేసి ఇంటిలో కానీ సరయూ నదిలో కానీ స్నానం చేస్తాడు. సరయూ నదికి వెళితే పల్లకి ఎక్కి నదీ తీరం దాకా వెళ్తాడు. అక్కడే దిగి నదిలోకి దిగి ఆ ఫలాన్ని దక్షిణ తాంబూలాలు నదీ దేవతకు నమస్కరించి విధి విధానాలతో స్నానం చేసి వేద ఘోష జరుగుతూ ఉండంగా ప్రాతఃసంధ్యాన్మతకృత్వా బ్రహ్మయజ్ఞ విధాయ దత్వా దానాని అనేకాని యయౌ గేహం రథేనై. సరయూ నదీ తీరంలో ప్రాతఃసంధ్య బ్రహ్మయజ్ఞాది కర్మలు ఆచరించి రామచంద్రమూర్తి వారు ఎలా రోజువారీ చేసేవాడో చెప్తున్నారు. నిత్యదానాలు ఇచ్చి సుస్నాతుడైన సారథి శుభ్రంగా కడిగి తెచ్చిన రథాన్ని ఎక్కి ఇంటికి వస్తాడు. తర్వాత సీతతో కూడి అగ్నిహోత్ర కర్మలు చేస్తాడు. భక్తితో పరమేశ్వరుని ఆరాధిస్తాడు. కౌసల్య సుమిత్ర కైకేయులను సత్కరిస్తాడు. కామధేను కల్పవృక్షం పారిజాతం చింతామణి కౌస్తుభం వీటిని పూజించి ఏమంటున్నారు ఇక్కడ, అతసి తులసి బిల్వ వట అశ్వత్థ రాజవృక్ష శమి పలాశ దూర్వల్ వీటన్నింటినీ కూడా చక్కగా పూజించి సూర్యోపాసన చేసి ద్వారదేశంలో వాస్తుదేవతను ఆరాధించి బ్రాహ్మణులను రథగజ తురగ శస్త్రాదులను కోష్ట పాకాది శాలలు ఛత్రచామర సింహాసనాది చిహ్నాల్ని కిరీటాది ఆభరణాల్ని దీపదర్పణాది మంగళ వస్తువుల్ని పుస్తక రూపిణైన సరస్వతిని పూజించి ద్విజపూజితుడైన వశిష్ఠ మునీంద్రుడికి అర్ఘ్యపాద్యాది సత్కారాలతో ఆయన అర్చించి పత్ని పుత్ర బంధు పరివార పండిత పరివేష్టితుడై మునీంద్రుడి వల్ల పురాణ శ్రవణం చేసి అనేక సార్లు సీత చేత సంప్రార్థితుడై బ్రాహ్మణులతో కూడి సుఖంగా ఫలములు మొదలైన ఉపాహారాన్ని స్వీకరిస్తాడు. అది ఆయన బ్రేక్ఫాస్ట్. తర్వాత మణి కల్పద్రు కామధేనువు ఇచ్చినటువంటి సీతమ్మ స్వయంగా అగ్ని మీద వండినటువంటి పక్వాన్నాలను భుజించి తాంబూలాన్ని స్వీకరించి వస్త్రాది అలంకారాలను పొంది శస్త్రాలను ధరిస్తారు. ఇంతలో తతో భిషక్ సుఖం స్థిత్వా రాఘవ అగ్రే తదాజ్ఞ దదర్శ దక్షిణకరే నాడిం రామస్య సాదరము. చూడండి, వైద్య దైవజ్ఞురాలు వస్తుందట. రాగానే వైద్యుడు రామాజ్ఞను పొంది రత్నముద్ర అంకితమైన కుడి చేతిని పట్టి బొటనవేలు మొదటన ఉండే ధమనిని ఆ జీవసాక్షి నాడిని సూక్ష్మ దృష్టితో పరిశీలించి రాముడి చెవిలో ఆరోగ్య విషయం చెబుతాట. బాగుంది, ఏం ప్రాబ్లం లేదని. రాముడు ఆ వైద్యుడికి దక్షిణ తాంబూలం అంటే ప్రతిరోజు ఇట్లాంటి చెకప్స్ అన్నీ రాజులకు తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత గణకుడు వస్తాడు. ఆ గణకుడు చిత్రతరమైనటువంటి పంచాంగం అండి.
పంచాంగం అంటే రేపు మనకు ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అందులో తతో వైద్యాయ తాంబూలం దదౌ రామ సదక్షిణం తతస్స గణకాప్రా విస్తార్య సుస్ఫుటాక్షరం పంచాంగ పత్రం చిత్రం చ రాఘవ అగ్రే స్థితస్సుధౌ. పంచాంగం చదివి వినిపిస్తాడండి. అందులో పంచాంగం చదివే ముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ విఘ్నేశ్వరో బ్రహ్మ హరీశ్వరాసుర భానుశ్చీ భూమి సుతో బుధస్సుభ గురుశ్చ శుక్రశనిరా కేతవ సర్వే గ్రహ మంగళదా భవంతు. నవగ్రహాలు చక్కగా మంగళప్రదులగుదురుగాక. తర్వాత లక్ష్మీ స్యాదచల తిథిశ్రవణ తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథి తెలుసుకుంటే సంపద కలుగుతుంది. అదిగో అలా ఆ తిథిని అలాగే వారాత్తు వాతాత్తదా ఆయుష్యం వారాద్ ఆయుష్యవర్ధనం. వారం వల్ల ఆయుష్ వృద్ధి పొందుతుంది. నక్షత్రం కృతపాప సంచయం నక్షత్రాద్ హరతే పాపం యోగో వియోగాపహ సర్వాభీష్టకరం తదైవ కరణం పంచాంగమేద స్ఫుటం శ్రోతవ్యం ప్రతివాసరే. తప్పనిసరిగా ప్రతిరోజు ముందు పంచాంగం వినాలిటండి. ఏదో ఉగాది పండగకి మాత్రం వినడం కాకుండా ప్రతిరోజు తిథివార నక్షత్ర యోగ కరణాలు చూసుకోవాలి. ప్రతి వాసరే ద్విజముఖాత్ శ్రేయస్కరం సంగ్రహం. కాబట్టి అవన్నీ కూడా చక్కగా ఇంకా ఏమంటున్నాడు తెలుసా? షష్ఠి శ్రీ రాఘవాద్య అస్తి తిథిశ్చ దశమీ స్థిత భానువారాసు నక్షత్రం పుష్పాత్యంపద్య వర్తతే. రామచంద్రమూర్తి వారు వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి తర్వాత దశమి భానువాసరం ఆదివారం పుష్యమీ నక్షత్రం ఆయన పునర్వసులో పుట్టాడు. పుష్యమీ నక్షత్ర ఇంద్రయోగ భవకరణ ఇదంతా మరుసటి రోజు పంచాంగం. ఇదంతా శుద్ధిగా ఉన్నది. నీకు సంపత్తారలో కర్కాటకంలో చంద్రుడున్నాడు. చిరకాలం నువ్వు భూమి మీద ఉండి రాజ్యం వెళ్తావు. షష్ఠిశ్రీ మాసోయం చైత్రమాసోస్తి సర్వేపి సుఖినస్సంతు. ఇవన్నీ ఇందులో పదాలేను. అందరూ సుఖించెదరుగాక. సర్వే సంతు నిరామయా. ఎవరూ ఆపదలను పొందకూడదు. సర్వే భద్రాన్ని పశ్యంతు. అందరూ శుభములనే చూచెదరుగాక. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఏ ఒక్కడూ కూడా దుఃఖాన్ని పొందకూడదు. ఇది అర్థం వచ్చే శ్లోకాలను చదివి ఆ చదివిన దైవజ్ఞుడికి రామచంద్రమూర్తి వారు దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించి పంపిస్తాడు. రామస్థాన్ సకలేభ్యస్య దత్వా అభిబ్రవత్ స్వయం తత పుత్రాభ్యాం అవతం సాం జనత్వా అభిభ్ర స్వయంకరే ఏతస్మిన్నంతరే రామం నాపిత ప్రియ ఉజవాత్ ముకురం దర్శయామాస రుక్మబంధన రంజితం. చూడండి, తర్వాత రాముడి సన్నిధికి పూలవాడు ఎదురు బుట్టల్లో బ్రహ్మాండమైన పుష్పమాలలు తెచ్చి అక్కడ పెడతాట. శ్రీరాముడు ఆ పూలను అందరికీ ఇచ్చి పిల్లలతో సహా తను కూడా అలంకరించుకుంటాట. ఆ తర్వాత మరొక సేవకుడు వస్తాట, నమస్కరిస్తాట. బంగారపు పిడి ఉన్నటువంటి అద్దాన్ని చూసుకోవడానికి ఇస్తారట. అందులో రాముడు ఎలా కనపడతాడంటే చంద్రుడి లాంటి కాంతితో కిరీటంతో అలంకరించబడి సలక్షణ లక్షితమైన తన ముఖమండలాన్ని చూసి సంతోషపడతాడట. అంతలో ఒక సేవకుడు సాంబ్రాణి ధూపాన్ని తీసుకొచ్చి ధూపం వేస్తాడు. అలా రాముడు తర్వాత పల్లకి ఎక్కి మందిరం బయటకు వస్తాడు. మొదటి ప్రాకారం తర్వాత రెండో ప్రాకారానికి రాగానే అక్కడ వందిమాగదులు సిద్ధంగా ఉంటారు. సూర్యవంశ రాజులను రాజాదిరాజ రాజమార్తాండ అంటూ చక్కగా వర్ణిస్తారు. సేవకులు వచ్చి ఆ శ్రీరాముణ్ణి రావణవధ లాంటి ఘనకార్యాలు చెప్పి పొగుడుతారు. చారణులు వచ్చి పాటల రూపంలో పాడతారు. వివిధ వాద్యాలతో నటులు వేశ్యలు నాట్యాలు చేస్తారు. ఇతరులు ఇతర వినోదాలు చేస్తారు. అప్పుడు ఇదంతా రాముడు ఆనందిస్తూ ఉంటే నవ మంగళ వాయిద్యాలు మ్రోగుతాయిటండి. ఆ రామచంద్ర స్వామి రెండో ప్రాకారం దాటి మూడో ప్రాకారంలో చక్కగా అలంకరించబడ్డ ఏనుగులు గుర్రాలు
ఈ శిబిక ఇవన్నీ చూసి 4వ ప్రాకారంలో తన దర్శనానికి ఎదురు చూస్తున్న పౌరులను, మిత్రులను, రాజులను పరామర్శించి 5వ ప్రాకారంలో అక్కడున్న పుష్పవాటికలు, ఆయన తెచ్చుకున్న పుష్పక విమానం, ఆయుధాలు ధరించిన వేల కొద్ది దూతలు వాళ్ళందరినీ చూసి తతస్థ షష్టవ కక్షాయా అశ్వారూఢాన్ సహస్రజ వీరాన్ దదరిత శ్రీరామ. 6వ ప్రాకారంలో గుర్రాలు ఎక్కిన సైనికులు 1000 మంది వరుసగా నిలిచి రామచంద్రమూర్తికి నమస్కారాలు చేస్తుంటే వాళ్ళని రాముడు మన్నించి 7వ ప్రాకారానికి పల్లకీ నుండి దిగి తన సభాభవనంలో ప్రవేశించి తిన్నగా వచ్చి తెల్లని చక్కటి ముక్మల్ తెరలు కట్టిన మండపంలో ఆ దివ్య సింహాసనానికి ప్రదక్షిణగా వచ్చి నమస్కరించి మెల్లగా దాన్ని అధిరోహించి, అది రవికుల సింహాసనం, తను కూర్చుండటం చేత దానికి శోభ తెచ్చాడు. అలా రాముడు దివ్య సింహాసనానిగా ఉండంగా చూడండి, ఇక్కడ బామే భూమిసుత పురశ్చ హనుమాత్ పశ్చాత్ సుమిత్రాసుత అన్న మనకి ఆ శ్లోకాలన్నీ ఇందులో వస్తాయి. ఏమంటున్నారు ఇక్కడ? లక్ష్మణుడు వెనక పక్కన ఛత్రాన్ని, భరతుడు కుడి పక్కన చామరాన్ని, ఈ పట్టాభిషేక చిత్రం, శత్రుఘ్నుడు ఎడమ పక్కన విసనకర్ర, హనుమంతుడు ఎదురుగా పాదుకులను, వాయువ్యంలో సుగ్రీవుడు మంచినీటి పాత్ర, విభీషణుడు ఈశాన్యంలో అద్దాన్ని, అంగదుడు ఆగ్నేయంలో తాంబూల పాత్రని, జాంబవంతుడు నైరుతి దిక్కులో బట్టల పెట్టెని ధరించి నిలబడి ఉన్నారు. రాముడు ఎదుట సకల రాజులు చేతులు కట్టుకుని నిలబడి ఉంటారట. ఇరువైపులా మునీంద్రులు చక్కగా సుఖాసీనులు అవుతారట. నృత్యాలు, వాద్యాలు, వినోదాలు జరుగుతూ ఉంటాయి. వీరులు, దూతలు, మిత్రులు, పౌరులు వీళ్ళందరిలో ముఖ్యులైన వారందరినీ వారి వారి స్థానాల్లో సుఖంగా కూర్చొని పెడితే రామచంద్రమూర్తి వారి మధ్యన రాణిస్తూ ఉంటాడు. అలా రాణిస్తూ ఉండంగా ఆ సభలో చేయవలసిన పనులన్నీ చక్కగా పరామర్శించి సముచితమైనటువంటి అనేక కార్యాలలో తమ్ముళ్ళని, తన పిల్లల్ని నియోగించి కొంతసేపు వినోదాలను విలోకించి పూర్వంలాగా మందిరానికి వెళ్తారట. తదా నినేదుర్వాద్యాని గోముఖాదీని అనేకజ వక్ర నేత్ర కటాక్షైశ్య మోహయంతి రఘుత్తమ. ఆ శ్రీరామచంద్రమూర్తి ఆగమన సమయంలో మంగళవాద్యాలు మ్రోగగా విని జానకమ్మ జలపాత్రతో ఎదుర్కోలుగా వచ్చి ఆశ్చర్యంతో చూస్తుంది. రాముడు సప్త ప్రాకారాలలో అందరినీ ఇలా క్రమంగా చక్కగా సంతోషపరిచి, పిల్లలు తండ్రి పాదాలు కడగ్గా సీతమ్మ తన చేతిని అందిస్తే ఆమె చేతిని స్వీకరించి మందిరంలోకి ప్రవేశించి వస్తున్న లక్ష్మణాదుల్ని పంపి సీతాదేవి అంతఃపురంలోకి వెళ్ళి ఆ జానకీదేవితో సల్లాప ఉల్లాసాలు పొంది వారిని అందరినీ మళ్ళా ఈ ఉన్నవాళ్ళని పిలిపించి స్నానం, మళ్ళా మాధ్యాహ్నిక కర్మలు, పితృతర్పణలు చేసి పరమేశ్వరుడికి నైవేద్యాలు అర్పించి వైశ్వదేవ బలిహరణాదులను చేసి అతిథులను, ఎద్దులను, బ్రాహ్మణులను పూజించి అందరితో కలిసి సీతమ్మ వారు వడ్డించినటువంటి ఆ బంగారపు భోజన పళ్ళాలలో కూర్చుని కోడళ్ళందరూ చక్కగా చూస్తూ ఉండంగా ఆనందంతో చాలా చక్కగా భుజించి లేచి బ్రాహ్మణులందరికీ కూడా తాంబూల దక్షిణలు ఇస్తూ 100 అడుగులు శతం భుక్వా శతపథం గచ్చేతది 100 అడుగులు నడిచి తర్వాత నిద్రశాలలోకి వెళ్ళేవాడు. అంతలో సీతమ్మ తను తిని శ్రీరాముని సేవిస్తూ ఉండేది. ఇలా ఇద్దరు దాసీ సేవితులై కొంతసేపు సుఖనిద్రను పొందారు. తత ప్రబుద్ధాస సీత ప్రబుద్ధో భూద్రమాపతి సారి విస్తీతయా క్రీడాంతదా బుద్ధిమలేనై. కొంతసేపు సీతమ్మతో సరదాగా పాచికలాడి అక్కడి నుండి వెళ్ళి ద్రాక్ష పందిళ్లలో ఈ వాటర్ ఫాల్స్, ఫౌంటైన్స్, పంజరాల్లో ఉన్న రకరకాల పక్షులు, అంతఃపురం ఎక్కి ఊరి అంగళ్ళ వీధిని చూడటం, పశువుల శాలకు వెళ్ళి అక్కడ పశువులన్నింటినీ చూడటం, అలా సీతారాములు చూడటం, తర్వాత అంతఃపురానికి వెళ్ళటం చేసేవాళ్ళు. అప్పటికి లక్ష్మణుడు మొదలైన వాళ్ళు వచ్చి నమస్కారం చేసి నిలబడితే
వాళ్ళతో కలిసి ఏనుగులు గుర్రాలు ఈ శాలలన్నీ చూసి రథశాలలకు వెళ్ళి రథాన్ని ఎక్కి చిన్నగా 7 ప్రాకారాలు దాటి 8వ ప్రాకారంలో ఫిరంగులు మొదలైన సేనా సామగ్రులు చూసుకుని 9వ ప్రాకారంలో ఆయుధాలను ధరించి ఏనుగు గుర్రాలను ఎక్కిన సైనికులు ముందు నడుస్తూ ఉంటే తన మందిర రక్షకుల్ని పరామర్శించి ఇలా వచ్చి రాజభవనానికి వెలుపల నీళ్లు నిండిన 9 కందకాలకి ఆ కాంపౌండ్ వాళ్ళు ఆనుకుని పెద్ద పెద్ద అగర్తలు కందకాలు తవ్వారు. అది దాటుకుని అయోధ్యలో రాజమార్గంగా వైభవంగా వచ్చి ఊరి వాకితో ఉన్న పురరక్షకులను చూసి చిన్నగా సరయూ నదీ తీరానికి వెళ్ళి అక్కడ అందరితో ఓడనెక్కి ఆ జలక్రీడలు అనుభవించి రోజులాగా సభకు వచ్చి దివ్య సింహాసనాన్ని అలంకరించి ఈ రాజ్య న్యాయ విషయాలను చక్కగా పరిశీలిస్తూ అందరినీ పంపించి మళ్ళా సాయంకాలం సంధ్యోపాసన శివ పూజాదులను జరిపి ఆ రాత్రి బంధు పుత్ర మిత్రాది పరివారంతో కలిసి ఉపహారాలు స్వీకరించి పల్లకి ఎక్కి దేవాలయాలకు వెళ్తాడు. చూడండి రామచంద్రమూర్తి వారి డైరీ ఎలా ఉందో. సాకేతస్తేషు శ్రీరామో గత్వా నత్వా శివాదిక నానావిధాన్ దేవసంగాన్ ఫలై పుష్పైరపూజయతు. దేవాలయంలో ఉత్సవాలు కావచ్చు, నృత్య గీత వాద్య వినోదాలను విలోకిస్తూ వచ్చి కొంతసేపు తన పరివారంతో ఆ గోష్ఠీ సుఖాన్ని పొంది 10 గడియలైన తర్వాత అంతఃపురంలో ప్రవేశిస్తాడు. ఇలా అద్భుతంగా సీతమ్మ రామచంద్రుడు చక్కగా వాళ్ళు ఆ జీవితాన్ని దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ అన్నాడండి. ఒక 11,000 సంవత్సరాలు వాళ్ళు రాజ్యం ఏలారు అన్నారు. కాబట్టి తవాతి జాతో ద్వౌపుత్రౌ మమాగ్రేత సంతతిస్వత ఒక చిన్న ప్రశ్న అడిగింది సీతమ్మ. అది సమాధానం చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఏమడిగింది అంటే ఆ రాత్రిపూట అంతా మాట్లాడుకున్న తర్వాత రాముడితో, ప్రాణేశ నాకు కొంచెం ఒక సందేహం ఉంది, మీరు తీరుస్తారంటే అడుగుతాను. నాకు కుశుడు లవుడు పుట్టారు కదా, వీళ్ళు పుట్టిన తర్వాత మళ్ళా నాకెందుకు పిల్లలు కలగలేదు అని. చూడండి ఏమండి. అయితే రాముడు అన్నాడు, నువ్వు బాగా అడిగావు, నీకెందుకు అంతమంది పిల్లల్ని కోరుతున్నావు? ఎవరైనా సత్కులంలో అనేక మంది పిల్లలు పుట్టడం తగదు. ఒక్కొక్కప్పుడు ఎవడైనా దురాచారుడైతే కులానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నేను ఎక్కువ మంది కుమారులను కోరుకోలా. నాకు ఇష్టం లేక నీకెప్పుడు నా ఇష్టం లేకుండా గర్భం కలగదు. కాబట్టి కులానికి పేరు తెచ్చే కుమారుణ్ణి ఒక్కడి కొరకే ఎదురు చూడాలి. ఈ పురుగుల్లాగా దుష్టపుత్రులు ఎంతమంది పుడితే ఏం ప్రయోజనం? కాబట్టి ఒకవేళ శరీరానికి 2 కళ్ళలాగా 2 భుజాలలాగా సూర్యచంద్రులాగా నేను లక్ష్మణులాగా 2 కుమారులు పుట్టినా బాగే అనుకున్నా. తవాపి జాతౌ గౌపుత్రౌ మా అగ్రేతు సంతతిస్వత. కాబట్టి నీకు లవకుశులు 2 పుట్టారు. కాబట్టి ఇక సంతానం వద్దు అని రాముడు సీతమ్మతో అంటే, ఆవిడంది నాథ ఒక్క ఆడపిల్లన్నా లేకపోతే ఎట్లా అని అడిగింది. చూడండి ఎంతంత గమ్మత్తు కోరికలు. దానికి రాముడు అన్నాడు, నీకు అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి తగ్గ వరుడు ఎక్కడ దొరుకుతాడు? కాబట్టి నాకు అమ్మాయి పుట్టాలన్న కోరిక కూడా కలగలేదు. మరి ఈ కుశుడు మొదలైన కుమారుల యొక్క కన్యకలందరూ నీ వాళ్ళు కారా ఏంటి వాళ్ళు? కాబట్టి నువ్వు ఈ విషయమై నేను నిత్యానపాయిని స్వస్వరూప అనుసంధానం మనం పొందుతున్నాం. జగంలో పురుషులందరూ నా అంశ, స్త్రీలందరూ నీ అంశ. ఇక్కడ స్త్రీ పురుషులందరూ నీ యొక్క పిల్లలే కదా. చాలా మంది పుత్రులు కలగాలి. బహుశ్యాం ప్రజాయేత. అందులో ఒక్కడైనా గయలో పిండాన్ని పెట్టకపోతాడా అనే వచనం ఉంది. అది సామాన్యార్థం కానీ వంశాన్ని ఉద్ధరించడానికి కొడుకు ఒక్కడైనా చాలు అంటూ అది కూడా రామచంద్రమూర్తి సీతమ్మకు చెప్పాడు. ఎక్కువగా పిల్లలు పుడితే వచ్చే ఫలితాలు దాని విషయంలో కూడా కొంత చెప్పి ఈ సంసారిక సుఖకేళిలో మనం మునక్కూడదని అలా చెప్పుకుంటూ వచ్చాడు.
కాబట్టి అప్పుడు చూడండి ఏమన్నాడు చూసారా, తరిహితే ద్వాపరే కృష్ణ రూపేణ ద్వారకాపురి దశపుత్రాన్. నీకు ఇంకా పిల్లలు ఎక్కువ మంది కావాలంటున్నావు కదా, నేను ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించి నువ్వు రుక్మిణిగా నీకు 10 మంది పిల్లలు, అందులో ఒక కన్యక కూడా ఇస్తా. ఆ బిడ్డలతో నువ్వు సంతోషపడిగా అప్పుడు నీ వయస్సుకు తగ్గట్టుగా నువ్వు ఉంటావు. నాకు 16,000 మంది కామినీమణులు అప్పుడు వస్తారు, పైగా నీతో 8 మహిషులు ఉంటారు. నీవప్పుడు ఈ సంతాన బాహుళ్యం యొక్క సౌఖ్యాన్ని అనుభవిస్తావు అని చెప్పగానే సీతమ్మ నవ్వి, స్వామి మీకు ఇట్లాంటి మాటలన్నీ ఈ వాక్చాతుర్యం ఎలా పుట్టింది అంటూ నాతో ఏదో నన్ను సంతోషపెడుతూ నన్ను ఆనందింపజేస్తూ ఈ ఉల్లాస సల్లాపాలు చేస్తూ ఉన్నారని ఇలా ఆ సీతారాములిద్దరూ అర్ధరాత్రి వరకు ఒకళ్ళనొకళ్ళు ఇలా మాట్లాడుకుంటూ గడిపారని దినచర్య సర్గను మనకు వివరిస్తూ వచ్చారు. ఇది రాజ్యకాండలో రాముడి యొక్క పరిపాలనా విధానాన్ని మనకు చెప్పడం కోసంగా చేసినటువంటి కాండ ఇది. మళ్ళా రేపటి రోజుతో ఈ రాజ్యకాండ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత కాండల్లోకి తర్వాత ప్రవేశిస్తాం. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సదనా సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్ధినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో.